దయావాత్రం జీవత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామహతరమునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహదస్తతితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దియైకసిద్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపత్తే మాతాపితా యువతయస్తనయాయ భూతికి సర్వం యతేవ నియమేన మధన్మయానాం ఆద్యస్య నకులపతేర్బహుళావిరామం శ్రీమత్తతంగ్రీకులం ప్రణమామి నూతనా భూతం కరస్య మఖతాప్రియ భట్టనాథ శ్రీభక్తిశార కులశేఖర యోగివాగాన్ భక్తాంగ్రేణ పరకాలయతీంద్రనిష్టాం శ్రీమత్పరాంకుశమనిం ప్రణతోస్మి నిత్యం. முன்னம் திருவாய்மொழி பிள்ளத்தான் உபதேசித்தனே தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமான தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் தரன் மக்கே. பின்பழகராம் பெருமாள் ஜீயர் பெருந்திவத்தில் அன்பது அற்றுமிக்க ஆசையினால் நம்பில்லைக்கான அடிமைகள் செய் அந்நிலைய நன்னெஞ்சே ஊனமர எப்பொழுதும் ஓர். ఉపదేశ రత్నమాల అనే గ్రంథం అనేది మనవాళమామని అనుగ్రహించింది. సంప్రదాయంలో ఉండే సందేహాలన్నీ అది తొలగించే ఆశ్చర్యమైన గ్రంథం. అది లేదంటే మనకి చాలా సందేహాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకరకాలుగా మాట్లాడతారు. ఇదిదా సంప్రదాయం, ఇదిదా సంప్రదాయం చెప్పి వాళ్ళకి తెలిసిన విషయాలను చెప్తారు. అప్పుడు ఆ ప్రకారం రావకూడదు. పెద్దవాళ్ళు అని నిర్ణయించారు. ఆళ్వార్ల సంప్రదాయం ఏమో, ఆచార్యులకి ఎలా తీసుకొచ్చాడు, స్వామి రామానుజుల వారు ఏ అభిప్రాయంలో ఈ సంప్రదాయాన్ని పెట్టాడు, అది పరిపూర్ణంగా ఉండాలి. అదిదా సంప్రదాయం. ఎంబెరుమానార్ దర్శనమెన్ని ఈదర్కి నంబెరుమాల్ పేరెట్టి నాటి వైతారని చెప్పి ఆ సంప్రదాయం ఆ ప్రకారం ఉండాలని చెప్పి దాన్ని మన వరకు అనుష్ఠానం తీసుకొస్తే చాలవు. అనుష్ఠానం తీసుకొస్తే ఆ కాలం ఉండేటోళ్ళు మధ్య అనుష్ఠానం చేసుకుంటాను. అయితే వెనకాల వచ్చే లోకానికి అది తెలవదు కదా. మన వాళ్ళమామని ఇట్లా అనుష్ఠానం చేశాడు, మన పూర్వాచారులు ఇలాంటి అనుష్ఠానం చేశాడు తెలవదు కదా. అప్పుడు తెలిసినట్టుగా చెయ్యాలంటే ఏమి, ఇప్పుడు ఏ అనుష్ఠానమైనా మన వీడియో కాల్ తీసుకుంటాం. ఇదిగో ఆయన ఇటు చేసేటువంటి ఇటు చేసేటువంటి అని చూపించవచ్చు. ఆ కాలం అది లేదు. అది లేదు కాబట్టి ఏం చేయాల, దానికి ఒక గ్రంథంగా అనుగ్రహించాల. ఇది పద్ధతి. ఆళ్వాళ్ళు ఈ ప్రకారం అవతారం చేశాడు, ఆచార్యులు ఈ ప్రకారం వ్యాఖ్యానం చేశాడు. శ్రీవచన భూషణ దివ్య శాస్త్రి ఇది చెప్తుంది. ఈ ప్రకారం ఆచార్యుడి దగ్గర శిష్యుడు ఉండాలా, శిష్యుడి దగ్గర ఆచార్యుడు ఇట్లా ఉండాలా అని ఆ పద్ధతి చెప్పాలి కదా. అది అనుష్ఠానంలో తీసుకొస్తే కూడా ఆ అనుష్ఠానంలో తీసుకొచ్చిన టైంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ వరకే తెలుసు, వెనకటి వాడికి తెలవదు. అప్పుడు వెనకాల వచ్చిన తెలుసుకోవాలంటే ఏం చేయాలా, దాన్ని ఒక గ్రంథంగా అనుగ్రహించాల. దానికోసమే స్వామి మనవాళమామని ఉపదేశ రత్నమాల అని ఒక గ్రంథాన్ని అందించు. ఉపదేశం మాలలంటే పుష్పమాలలు ఉంటుంది, రత్నమాలలు ఉంటుంది, నవరత్నమాల ఉంటుంది. ఇప్పుడు పవిత్రమాల కూడా చాలా మంది వేసుకుంటారు, అది కూడా ఉంటుంది. ఎంతెంతనో మాలలు రకరకాలుగా ఇప్పుడు మాలలు వచ్చేసాయి. అయితే ఆ మాలంతా ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండవు. అదేందుకు స్వామి, ఉండవా? ఉండవు. పుష్పమాల ఎన్ని రోజులు ఉంటుంది? చల్లగా ఉంటుందంటే 2 రోజులు ఉంటుంది అనుకోండి. అది ఎండాకాలం వచ్చింది అనుకోండి, ఒక రోజే, సాయంకాలం అయితే పోద్ది. అదే ప్రకారం రత్నమాల బాగానే ఉంటుందా స్వామి, దాంట్లో ఎప్పుడు పోదు కదా, అది ఎండిపోదు కదంటే బాగానే ఉంటుంది. అయితే దాంట్లో ఒక భయం ఉంటుంది, దొంగతనం ఉండదు. మనం తీసుకు భయం అనుకోండి, ఇప్పుడు ₹1,00,000 అయిపోయింది, ₹1,00,000 అయిపోయింది. అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తాం బంగారుకి? అప్పుడు ఆ మాలలు అనేది
ఆ రత్నమాల అనేది బంగారు కలపాలి కదా, ఇంత అయిపోయింది, అప్పుడు దొంగతనం అయిపోద్ది. అది నాకు దొరకు. అప్పుడు ఏమాల స్వామి శాశ్వతంగా ఉంటుంది. ఆళ్వార్లు ఆచార్యులు అనుగ్రహించిన ఉపదేశ రత్నమాల మనకు శాశ్వతంగా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, యథాప్రకారం ఉంటుంది. అది మన వరకే కాదు, వెనకాల వచ్చిన వాళ్ళు కూడా పూర్ణంగా అది అనుగ్రహిస్తుంటుంది. అట్లాంటి అనుగ్రహాన్ని మనకి పొందేడు స్వామి విశదవాక్షికామని అయిన మనవాళమానుడు. ఆశ్చర్యమైన స్వామి నంబెరువాళ్ళకి ఆచార్యుడు అనే స్థానంలో ఆయన అంత వైభవం ఉండదు. దాంట్లో మనం 66వ పాసరం 66వ పాసరం మనం చూడాల్సింది. లాస్ట్ కాలక్షేపంలో 65వ పాసరం చూశాము. ఆచార్యన్ శిష్యన్నారుజరే పేనుమవన్ தேசாரும் சிஷ்யனவன் சீர்வடிவை ஆசையுடன் மோக்குமவனென்னும் நுண்ணறிவை கேட்டு வைத்தம் ఆర్కమన్నే నిర్కయనిదా అని చెప్పి మనం చూసాము. దాంట్లో చాలా విచారం చేశాం. ఎందుకంటే శిష్యుడు వచ్చి ఆచార్యుడి శరీరాన్ని చూడాలా, ఆచార్యుడి శిష్యుడు ఉజ్జీవనం చూడాలి, ఆత్మరక్షణ చూడాలని చెప్పి చూశాము. అటైతే ఈయన ఇవ్వాల్సిన పని లేదా, ఆయన ఏం తీసుకోవాల్సిన పని లేదంటే అదంతా చూసాము. ఈయన అభిప్రాయంలో ఇవ్వకూడదు. అప్పుడు నేను ఇచ్చానని ఎలా స్వామి తెలుసు అంటే ఆచార్యుడికి అభిప్రాయం వచ్చేస్తుంది, ఆ ప్రకారం ఇవ్వాలా. ఈయన అభిప్రాయంలో ఇచ్చాడంటే అది దొంగతనం చెప్పాము. దాన్ని ఆయన తీసుకున్నట్టు ఆయన ఏం చెప్పాడు, దరిద్రుడు అని చెప్పాము. అది రెండు లేకుండా ఉండాలంటే శిష్యుడు అభిప్రాయం ఏమి, ఆచార్యుడి సొమ్ముని ఆచార్యుడికి ఇస్తున్నాను అనే అభిప్రాయంలో శిష్యుడు ఉండాలా. ఆచార్యుడు ఏం చేయాలా, ఓ ఈ ప్రకారం ఇస్తున్నాడే, మనకు చెప్పినట్టు చేస్తున్నాడే, మనకు అన్ని చేస్తున్నాడే అని చెప్పి ఆయనకు ఉజ్జీవనం చేసిన దాని వల్ల ఉజ్జీవనం కాదు, మనం చెప్పిన విషయాన్ని బాగా గుర్తు పెట్టుకొని ఆ ప్రకారం చేస్తున్నాడే, సరే ఈయనకి మీద మనం ప్రేమ పెట్టాల్సిందే, ఈయన ఉజ్జీవనం చూడాలని చెప్పి అభిప్రాయం వస్తుంది. ఇది ఆచార్య స్థితి. ఈ ప్రకారం రెండు ఉండేసింది. సరే స్వామి, అప్పుడు ఆచార్య కైంకర్యమే ప్రధానమా? అవును, ఆచార్య కైంకర్యం తప్ప వేరే ఏం లేదు అని చెప్తున్నారే. అయితే దాంట్లో లాస్ట్ లో ఏం చెప్పారు తెలుసా, ஆசையுடன் நோக்குமவனென்னும் நுண்ணறிவை கேட்டு வைத்தும் ఆర్కమన్నేర్ నిర్కై అరిదాం. ఈ ప్రకారం ఒక శిష్యుడు ఉండేదనేది దుర్లభం చెప్పేశాడు. అంటే ఆచార్యుడి తిరిమేని కైంకర్యం తప్ప వేరే ఏం లేదు అని ఆ పరిస్థితులు ఉండాలి కదా. ఆ పరిస్థితులు ఉండాలంటే ఆ ప్రకారం ఉంటారా స్వామి? నిర్కై అరిదాం, ఆర్కమన్నేర్ నిర్కై అరిదాం అంటే ఈ ప్రకారం ఉండేటోళ్ళు ఎవరైనా దొరకతారా అని చెప్పేశాడు. ఇప్పుడు మనవాళ్ళ మామనికి ఆ మనసుకి సందేహం వచ్చేసింది. మనవాళ్ళ మామనికి మనసుకి సందేహం వచ్చింది. ఏం సందేహం అంటే, స్వామి మీరేమో 65వ పాసురంలో ఎవరు దొరకలేరే అని చెప్పేశారే. అప్పుడు ఎవరు దొరకలేరంటే అలాంటి వస్తువు ఉండాలి అని అర్థమా? ఏదో చెప్తాను, ఆ ప్రకారం ఏం లేదండి అని చెప్తే అప్పుడు వస్తువు లేదని అర్థం. అప్పుడు ఎవరు లేదంటే మీరు పుస్తకంలో రాసి పెట్టారే, ఎవరు చేయటం ఎవరు లేదు కదా, అప్పుడు లేనే లేదా అంటే ఉండాలి. అది ఎవరు అనేది చేర్పిస్తాను అని చెప్పే పాసురందా 66వ పాసురం. பின்படகராம் பெருமாள் ஜீயர் பெருந்திவத்தில் 50 அற்றுமிக்க ஆசையினால் நம்பில்லைக்கான అడిమైகள் செய் అన్నెలయ నన్నెంజే ఊనమర ఎప్పటిదొంబోర్. అటైతే ఆచార్యుడు తిరిమేని చూసేదే ప్రధాన శిష్యుడు కర్తవ్యం. ఆయన తిరిమేనిగా చూడాలి, వేరే ఏం చూడాల్సింది లేదు. అప్పుడు ఆ ప్రకారం ఉండిండారా? లేదని చెప్పేరే స్వామి. లేదని చెప్పిన దానికి ఏం చెప్పిన అర్థం, అంత దుర్లభం. అలాంటి ఒక వ్యక్తి దొరకతాడంటే చాలా వైభవమే. అయితే దొరికేది శ్రమమే అనే ఒక మాట కోసం ఆ మాట చెప్పాను. అటైతే ఉండరా? ఉండరే. ఒకరు దొరికిరు, ఆ పిన్బెడగరాం పెరుమాళ్ ఒక పెద్ద ఆయన దొరికారని చెప్పి ఆ పాసురాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. ఇది 66వ పాసురం. పిన్బెడగరాం పెరుమాళ్ బీయర్. పిన్బెడగరాం ఇప్పుడు మనసుకి చెప్తున్నాడు మనవాళ్ళం. అంటే ఆయనకి ఎవరు తోడు లేదు, తోడు పక్కనే ఎవరు ఉన్నాడంటే ఒక్కొక్క తోడు ఒక్కొక్కలాగా ఉంటారు. అందువల్ల మనసుని తీసుకునే మనసే ఇప్పుడు నువ్వు చూడు, నీకు కొంచెం కూడా
సందేహం లేకుండా చూడున్నాడు. సందేహం లేకుండా బాగా ఆలోచించి చూడు. ఆలోచించి చూడంటే ఏంటి? నేను ఒక విషయం చెప్తున్నాను. నువ్వు ఏమనుకున్నావో ఈ ప్రకారం చెప్పేటోళ్ళు ఎవరే లేదా అంటున్నారు కదా. మీరు ఆచార్య కైంకర్యం చేసి ఎవరే లేదా అని అడుగుతున్నావు కదా. ఉన్నారు, లేకుండా లేదు. వాళ్ళు నేను చెప్తాను, ఎవరైనా నేను చెప్తాను, గుర్తుపెట్టి నీకు చెప్తాను, అది నువ్వు విను అని చెప్తారు. అది కదా ఈ భాష. ఎవరది? పశ్చాత్ సుందర దేశికారు. పశ్చాత్ సుందర దేశికారు. అయితే నేను చెప్పిన తర్వాత మీ మనసు ఏం చేయాలి సార్? ఆయన ఏ ప్రకారం ఉన్నారో ఆ ప్రకారం నువ్వు జరుపుకోవాలా, ఆ ప్రకారం నువ్వు అనుష్ఠానాలను తీసుకురావాలా. ఆయన ఇలా ఉన్నాడా అని చెప్పి చరిత్రను తెలుసుకునేది ముఖ్యం కాదు, మనసే. చరిత్రను తెలుసుకొని చెప్పేసేవా ఉంటాను అని చెప్పి ఆ తెలుసుకునేది ముఖ్యం కాదు, మనసే. ఆ ప్రకారం ఆయన అనుష్ఠానం తీసుకొచ్చాడు కదా, అదే అనుష్ఠానం మనకి రావాలా, మనం చెయ్యాలని చెప్పి అభిప్రాయం నీకు రావాలన్న. ఎవరు ఆయన? పశ్చాత్ సుందర దేశికర్. పశ్చాత్ సుందర దేశికర్. పిన్బడగరాం పెరుమాళ్ జీయర్. పేరే ఒక రకంగా ఉండేది స్వామి. పిన్బడగరాం పెరుమాళ్ జీయర్ అంటే ఏం అర్థం? పిన్బు అழகு. పిన్బు అంటే వెనకాల, అழగు అంటే అందం. ఇది ద్రావిడ భాషల పేరు పెట్టుకున్న దానివల్ల మన తెలుగులో కొంచెం మనకి శ్రమంగా ఉంటుంది. అందువల్ల మన పలకటం కూడా కొంచెం ఆ పలుకు అనేది, ఆ ఒత్తులు, శబ్దాలు కొంచెం వీళ్ళు చెప్పడానికి మనం చెప్పడానికి కొంచెం తేడా వస్తుంది. లేదని చెప్పలేదు, లేదు, తప్పేం లేదు. తేడా వస్తే ఏం సమయం, అందువల్ల మోక్షం దొరుకుతుంది, దానికి దీనికి సంబంధమే లేదు. పిన్బంటే వెనకాల. అటైతే ఒక శరీరం ఉంటుంది, శరీరం వెనకాల ఈపు ఉంటుంది, విట్టభాగం ఉంటుంది, అదంతా వెనకాల. పిన్బ అழகு. అడగంటే అంత వెనక సైడ్ ఆ స్వామికి అంత అందంగా ఉంటాడంట. పిన్బడగరాం పెరుమాళ్ చీయర్ అని చీయర్గా ఉంటాడు ఆయన. ఏంది దానిగా సంస్కృత భాషలో పశ్చాత్ సుందర దేశికర్. పశ్చాత్ అటైతే వెనకాల, సుందరం అందు, అన్బం, అందం. సుందరం అంటే సుందరకాండం చెప్తారు కదా, అందం. ఆ పశ్చాత్ సుందర జ్యోతి గారు, పశ్చాత్ సుందర జామాత అని పేరు కూడా చెప్తారు. పశ్చాత్ సుందర జామాత అని చెప్తారు. ఈయనకి ఆ పేరు. ఈయనగా గురు పరంపరలో 6000 పడి, మనం ఇప్పుడు గురుపరం చూస్తున్నాం కదా, ఆ గురుపరంలో 6000 పడి వ్యాఖ్యానం పూర్తిగా అనుగ్రహించింది, ఆ గ్రంథాన్ని అనుగ్రహించిందే ఈయనే. 6000 పడి గ్రంథం అనుగ్రహించేవారు పెన్బడగలాం పెరుమాళ్ జీయర్. వార్తామాలను ఒక గ్రంథాన్ని వేరే అనుగ్రహించిండారు. ఆశ్చర్యమేనే స్వామి. ఈయన అవతారం చేసిన దినం ఏం తెలుసా? వైగయాళ్ భూదత్తార్ పేయాళ్వార్ వినబడిన ముదలాళ్వార్ని పేరు. దాంట్లో పేయాళ్వార్ద ఆయన తులామాసంలో, అంటే ఆశ్వేత మాసం, దాంట్లో శతభిష నక్షత్రంలో అవతారం చేసేది. ముందు చూసాం, సంవత్సరం పైన అయిపోయి ఉంటది ఇది చూసామని ఈ కాలక్షేపం. ఐప్పశీలోనం అవిట్టం సదయమివై ஒப்பில வானாள்கள் உலகத்தி எப்புவியும் பேசுபுகள் பொய்கையார் భూదత్తార్ పేయాళ్వార్ దేశుడని తోండు శిరప్పాల్చి అప్పుడు మనం చూసాం. దాంట్లో ఆ రోజు ఏ రోజు, అదే రోజే స్వామి ఈ పశ్చాత్ సుందర దేశికరనే పిన్బడగరాం పెరుమాళ్ గారు అవతారం చేశాడు. అటైతే పేయాళ్వారు ఏ రోజు అవతారం చేశాడో అదే రోజు, అదే నెల, అదే నక్షత్రంలో ఈ పిన్బడగరాం పెరుమాళ్ జీయర్ అవతారం చేశాడు. ఈయనకి తనియంతులు తులా శతభిష జాతం శ్రీ లోకాచార్య పదాశ్రితం జ్ఞానాదిభూషణం వందే పశ్చాత్ సుందర దేశికం. ఇది ఈయన తనియన్. తులా శతభిష జాతం శ్రీ లోకాచార్య పదాశ్రితం జ్ఞానాదిభూషణం వందే. జ్ఞానమేమి, ఆనందమేమి, ఇదంతా భూషణంగా పెట్టుకుంటాడు. భూషణం అంటే ఆభరణాలు, అది పూర్ణమైన ఆభరణంగా పెట్టుకుంటాడు. ఆభరణం అంటే మనం వేసుకుంటాం, నగలన్నీ వేసుకుంటాం కదా. ఈయనకేం స్వామి నగలు అంటే జ్ఞానం, ఆనందం, అదే ప్రకారం వైరాగ్యం, ఇది అనుష్ఠానం, ఇదంతా పెట్టుకున్నాడు. అట్లాంటి లోకాచారుడు తిరుడి పట్టినాడైన. లోకాచారుడు అంటే ఇక్కడ పిల్లలోకాచారి కాదు, నంబిల్లికి లోకాచారుడిని పేరు. ఇది మనం చూసినాం. అందుకే ఏదైనా కాలక్షేపం కొంచెం గుర్తు పెట్టుకోవాలా. కాలక్షేపం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారు, ఎలా చెప్పారు, ఎట్లా చెప్పారు అని చెప్పి దాన్ని కొంచెం ఆలోకనం చేసుకుంటా ఉండాలి. ఒక 1 hour దాని మీద మనం
దానిలో గుర్తు పెట్టుకొని చెప్పారు, ఎట్లా చెప్పారు, ఈ ప్రకారం చెప్పారు, ఎందుకు చెప్పారు, ఇట్లా చెప్పారు, మన ఆలోచన వచ్చిందనుకని మనకే ఆ విషయాలని మనకు పూర్తిగా పూరిస్తుంది. అట్లా ఉన్నప్పుడు అట్లాంటి పెన్బెళగరాం పెరుమాళిని నేను సేవిస్తున్నాను అని చెప్పి ఇది ఇచ్చి ఇప్పుడు పదపదార్థం పిన్బెళగరాం పెరుమాళ్ జీయారు, పిన్బెళగరాం పెరుమాళ్ జీయారు. అట్లయితే పెరుంతివత్తిల్ అన్బదువు అట్లు. పెరుంతివం అంటే శ్రీవైకుంఠం. ఆ శ్రీవైకుంఠంలో ఈయనకి ప్రీతియే లేదంట. మనంతా శ్రీవైకుంఠం పోవాలనుకుంటాం కదా, ఎప్పుడు దొరకద్దు అప్పుడు పోతాం. ఇప్పుడే పోవాలంతా అనుకునేది లేదు. ఇప్పుడే పోవాలంటారు స్వామి, ఇలా కాలక్షేపం వింటున్నాను అందువల్ల అనుకుని అగ్రం ఉండదు. ఎప్పుడు శరీరం కింద పడద్దు అప్పుడు పోవాలనుకుంటాం కానీ వెంటనే కాదు. అయితే కొన్ని మంది వెంటనే పోవాలనుకుంటారు. అయితే ఎప్పుడైనా కానీ ఒకరోజు శ్రీవైకుంఠం పోవాలనుకుంటారు కదా, మళ్ళీ నాకు కొట్టడం అక్కర్లేదు, వద్దు వద్దు అంటారు కదా. అయితే ఈ స్వామి అని చెప్తున్నాడు, శ్రీవైకుంఠం నాకు అక్కర్లేదు, నాకు ఇష్టం లేదు పోవటానికి. ఎందుకు స్వామి, శ్రీవైకుంఠం వద్దు నాకు అని చెప్పాడు. స్వామి అట్లా ఎవరన్నా చెప్తారా? ఇక్కడ లోకంలో ఇంత శ్రమంగా ఉంటుంది, ఇంత శ్రమంగా ఉన్నప్పుడు శ్రీవైకుంఠం వద్దని ఎవరైనా చెప్తారా? చెప్పున్నారు. ఈయన పెన్బెళగరాం పెరుమాళ్ జీవుడు ఒకటే కాదు, ఇలాగ ముగ్గురు చెప్పినారు. ప్రధానంగా హనుమంతుడు చెప్పాడు నాకు శ్రీవైకుంఠం వద్దు అని చెప్పాడు. దాని తర్వాత తొండరుడిప్పటి ఆళ్వార్ ఆయన చెప్పాడు విప్రనారాయణ, ఆయన పేరు దత్తాంగ్రేణు అని చెప్తాం కదా. ఆ విప్రనారాయణ చెప్పాడు నాకు శ్రీవైకుంఠం వద్దు అని చెప్పాడు. అదే ప్రకారం తిరుప్పానాళ్వార్ ఆయన కూడా శ్రీవైకుంఠం వద్దని చెప్పేశాడు. అదే ప్రకారం ఇప్పుడు పెన్బెళగరాం పెరుమాళ్ జీయర్ శ్రీవైకుంఠం వద్దన్నాడు. అయితే వాళ్ళు శ్రీవైకుంఠం వద్దనేదని ఒక రీజన్ వేరు, ఈ పెన్బెళగరాం పెరుమాళ్ జీయర్ శ్రీవైకుంఠం వద్దనేదానికే ఈ రీజన్ వేరు. వాళ్ళు ఎందుకోసం హనుమంతుడు ఎందుకోసం శ్రీవైకుంఠం వద్దని చెప్పాడు, அதே போல தொண்டரபடி ஆழ்வார் ఎందుకోసం శ్రీవైకుంఠం వద్దని అచ్చువై పెరుమెంబెండేన్ పచ్చమా మలపోల్ మేని పవలవాయ్ కమలచ్చంగన్ అచ్యుత అమరరేరే ఆయర్ తిరుమాల అనే ఒక పాసురం, 45 పాసురాలు, ఆశ్చర్యమైన పాసురం. దీన్ని పెరియవాచాన్ పిల్ల వ్యాఖ్యానంలో, ఈ నారాయణ వ్యాఖ్యానంలో తిరుమాలకు ఉండే వ్యాఖ్యానం అనేది ఒక తని రకం, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. దాంట్లో ఒక పాసురం పశ్చమా మలపౌర్మేని పవలవాయ్ కమలచ్చంగన్ అచ్యుత అమరరేరే ఆయుధం పొవిద్దే ఇన్నం ఇచ్చువై తవిరయాన్ పోయి ఇందిర లోకమాలం అచ్చువై పెరుణం వేండేన్. అచ్చువై అంటే ఆ శ్రీవైకుంఠం నాకు అక్కర్లేదు. ఎక్కడ అంటే ఎక్కడ స్వామి, పెరుమాళ్ ఇస్తాన్నాడు, పెరుమాళ్ ఇస్తాన్నాడు, శ్రీవైకుంఠం రా అన్నాడు, వద్దు అనేశాడు. ఇక్కడే ఉంటావా? ఇక్కడ కూడా ఉంటాను. ఇక్కడ ఉండవు శ్రీవైకుంఠం ఉండవు, రెండే కదా నాకు నాకు లోకం, రెండు లోకమే, నిత్య విభూతి లీలా విభూతి. ఇది లీలా విభూతి, నిత్య విభూతి, ఇది రెండు తప్ప వేరే లేదంటే మూడో లోకం ఉండా నీకు తెలుసా? మూడో లోకం నాకు తెలకుండా మూడో లోకం ఉండదా? భగవంతుడు అడుగుతున్నాడు, ఉండదా? ఇదిగో శ్రీవైకుంఠం, భూలోకం, వైకుంఠం, ఇది మూడో లోకం. నాకు ఇక్కడ ఉండటం నాకు గుర్తే కానీ శ్రీవైకుంఠం రాను, ఈ లోకంలో ఉండను, ఈ శ్రీరంగంలోనే ఉంటానన్నాడు. ఇది తొందరపడి అప్పుడు శ్రీవైకుంఠం నాకు అక్కర్లేని చెప్పేసాడు తొందరపడి. హనుమంతుడు అట్టాభిషేకంతో అయిపోయింది, ఇంకో కోరి శ్రీవైకుంఠం తీసుకుపోవాలా. అంటు శరాశరంగై వైకుంఠతేతి ఉత్పాముదల పుల్లురుంబాది ఉండండి అని చెప్పి ఒక కోరి తీసుకుపోతాడు. అప్పుడు హనుమంతుడు పిలిచాడు, రాబోతాం. ఎంత కైకర్యం చేశాడు హనుమంతుడా, నువ్వు రామనం పోతా ఉంటే నేను రానేనిచ్చాడు. ఏంది నువ్వు నా ఉంటాడు, అక్కడ రాముడు ఉంటాడా? శ్రీవైకుంఠం మాత్రం ఉంటాడు, నాకు అక్కర్లేదు. రాముడు ఎక్కడక్కడ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడ రాముడు రామనామ ఎంత రుచిరా, ఎక్కడ రాముడు అక్కడే ఉంటాను. ఎక్కడ నువ్వు అనుభవిస్తూ నువ్వు నన్ను ఆలంబనం చేసుకున్నావే, భావో నాణ్యత గచ్చతి అని దృష్టాశీత అని చెప్పిన వెంటనే నన్ను ఆలింగనం చేసుకున్నావు, ఆ వాసన ఇంకా ఉండదు. ఈ తిరుమేనిలో ఆ వాసన ఇంకా ఉండదు. దీన్ని చూసుకొని అనుభవిస్తానే నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడ ఉంటాను, ఎక్కడంతా రామాయణం జరుగుతా ఉంటుందో అక్కడ కూర్చొని కన్నుగా ఏడుపుగా కూర్చుని నామ సంకీర్తన రామ 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 చేసుకుంటాడనే ఆ శ్రీవైకుంఠం నాకు అక్కర్లేని విషయం. ఇది హనుమంతుడు చెప్పింది. తిరుప్పానాళ్వార్ ఎన్ అముదனை கண்ட கண்கள் மற்றொன்றினை காணா கொண்டல் வண்ணனை
கோவலனாய் வெண்ணையுண்டவாயன் என் உள்ளம் கவர்ந்தானை ஹண்டர்கோன் அணியரங்கன் என் அமுதனை கண்ட கண்கள் மற்றொன்றினை காணா. తిరువరంగనాథన్ పెరియ పెరుమాళ్ ఆ పెరియ పెరుమాళ్ చూసిన కళ్ళు వేరే ఏం చూడాల్సిన పని లేదు. వేరే ఏంటి స్వామి చూడబోతారా అంటే అటైతే ఇక్కడ ఉండే ఇల్లు వాకిలి ఇదంతా చూస్తారా? అదంతా తీసుకొచ్చి చేర్చేది కూడా యోగ్యత లేదు. అప్పుడు ఏం స్వామి శ్రీవైకుంఠనాథన్నే చూడను. అప్పుడు ఈ ప్రకారం ముగ్గురు ఉన్నారు కదా, అదే ప్రకారం ఎవరు నలుగురు ఎవరు ఈయన ఈ పెన్బడగరా పెరుమాళ్ అంటే ఈయనకి శ్రీవైకుంఠంలో ఏ విధమైన ప్రీతి లేదు, దాంట్లో మీద ప్రేమనే లేదు. అది ఏంటది అక్కడ నాకు అక్కర్లేదు అనేది. అప్పుడు పరంపదం పోయేదానికి నీకు ప్రీతి లేదా? లేదు. అటైతే అంత ప్రీతి లేకుండా ఇక్కడే ఏం స్వామి చేస్తాడు? ఏం చేస్తాడు? ఆచార్యుడు కైంకర్యం చేస్తాను, ఆచార్యుడు కైంకర్యం చేస్తాను. అక్కడ పోయిన నా వల్ల ఆచార్య కైంకర్యం చేయడం వద్దా? చేయను కాదు కదా, అందువల్ల ఆచార్య కైంకర్యం చేస్తాను అని చెప్తాడు. ఇప్పుడు మనసుకు ఉపదేశం చేస్తున్నాడు స్వామి మనవాళ్ళమని. ఏ మనసే ఇది తెలుసుకో, ఇక్కడ ఉన్నప్పుడు ఆచార్య కైంకరించేలా ఆ నిట్ట పెన్బెడగరా పెరుమాళ్ చేరుకుంది కదా, అదే ప్రకారం ఇది నువ్వు బాగా తెలుసుకొని ఎట్లా తెలుసుకోవాలంటే ఆయన శ్రీవైకుంఠంలో కూడా పోవాలనే ప్రేమ కూడా లేదు, అట్లాంటి ఆశ కూడా లేదు. అటైతే సరే స్వామి, అటైతే ఈయన ఎందుకు ఇక్కడ ఉండాలనుకుంటాడు, శ్రీవైకుంఠం పోవద్దు అనుకున్నాడు. కొన్ని మందిలో ఏం చేస్తారంటే కావేరి స్నానం ఉండదు, చాలా గొప్పది. కావేరిలో స్నానం చేయాలంటే ఎంత ఆనందం తెలుసా? అంత ఆనందంగా ఉదే కావేరి, గోదావరి, అదే కృష్ణ, కొన్ని పుణ్య నదులంతా స్నానం చేస్తూనే ఉండొచ్చు. అంటే ఏ విధమైన మనకి రోగాలు రాదు, వ్యాధులు రాదు. దాని పేరే పుణ్య నదిని పేరు. అదే ప్రకారం స్వామి నీకు శ్రీవైకుంఠం వద్దని చెప్పావు, ఎందుకు? కావేరిలో స్నానం చేయాలా, ఆ కావేరి స్నానం అంత బాగుంటుంది. శ్రీవైకుంఠం పోతే కావేరి ఉంటుందా? విరజానది ఉంటుంది, కావేరి ఉంటుందా? ఉండదు. అందువల్ల కావేరి స్నానం చేయాలా, అందువల్ల ఉంటాను చెప్తాను అని చెప్పాడు. సరే స్వామి, దాంట్లో ఆ ప్రీతి లేదు నిశ్చయం, ఏదో ఒక ప్రీతి ఉండాలి కదా. లేదు కావేరి కాదు, నంబెరుమాళ సేవ ఉంటుంది కదా. పొరపాటు ఉంటేనే నంబెరుమాళ పొరపాటుదా ఎప్పుడైనా కానీ. మన ఎన్ని దివ్య దేశం సేవించినాను నంబెరుమాళ పొరపాటుకు సమానమైన పొరపాటు ఏ దివ్య దేశం ఇంతటికి అడిగిన తెలియనిగా ఆయన పొరపాటు సమానమైన పొరపాటు ఏదైనా ఉంటూనే ఉండదు. ఆచార పురుషులు అందరూ ఒక్కటిగా అంత కింద నమస్కారం చేస్తారు. సో మీ తిరుమలలో ఇంత రష్ కూడా అంటేనే ఉంటుంది, పటాటపు ఉంటుంది. ఆచార పురుషులు ఉంటారా? ఆచార్యులు ఇంత అభిమానం ఉంటారంటే జనాలందరూ ఉంటారు, అది వేరే విషయం. అంత పొరపాటు కదా. ఆ పొరపాటు నిన్న కూడా మనం చూసాము. ఆ పొరపాటు సేవించలేదంటే మొదటి లోపల నుంచి బయట రావటం చేయించాలంటే ఉరివేసుకోవాలా అంటారు ఆ పూర్వాచారులు. అంత మాత్రం ఆ పొరపాటుకు ప్రాధాన్యం అంటే ఒకవేళ ఆ పొరపాటు సేవించాలా, ఆ పొరపాటు క్షీరంగా ఇది శ్రీవైకుంఠం లేదు కదా, అందువల్ల చెప్పాడా? కాదని విషయం. కావేరిలో ఈ దీంట్లో స్నానం చేసేది కాదని చెప్పేసాడు. నమ్మిన వాళ్ళ పొరపాటు అది కాదని విషయాడు. సరే ఏదో ఒకటి ఉండదు కదా, ఏంటో ఉంటాలా, ఏవో దాని ప్రీతి ఉండాలి. ఏం ప్రీతి అంటే ఆచార్యుడు తిరిమేలు కైంకర్యం చేసేది నీకు ప్రీతి. సరే స్వామి, దానికి ఎట్లా చేయాలా ఆ ప్రకారం కైంకర్యం చేసి ఎట్లా చేయాలా? ఆచార్యుడికి పట్టుకున్నట్టు చేయాలా, ఆయన ప్రీతిగా చేయాలా, అట్లాంటి కైంకర్యం చేయాలా. ఆయన తిరిమేని అంటే ఏంది? ఆయన కైంకర్యం అంటే ఒకవేళ ఆయనకి మోక్షానికి పోయి ఏం కావాలి అది నేను చేస్తానండి, అది కాదు. ఆయన శరీర కైంకర్యం, ఆయన శరీరం ఉండే కైంకర్యం పూర్తిగా చేయాలా, కొరత లేకుండా చేయాలా, అన్ని టైంలో చేయాలా. ఈ టైం చేస్తానది, ఈసారి ఈ టైం చేయకూడదు, ఎంత టైంలో చేయాలా. అట్లయితే ఆచార్యుడు తిరిమేని చూసి ఆయన ఏం కావాలో ఆ ప్రకారం చేయాలి. సరే స్వామి, ఆ ప్రకారం సరే స్వామి, ఆచార్య కైంకర్యం చేసినప్పుడు భగవంతుడు పిలిచాడంటే పోవాల్సిన పనిలేదు, ఏది పనిలేదు. ఆచార్య తిరిమేనిదా ప్రధానం అని చెప్పి ఆ ప్రకారం ఈ అర్థం. అంటే అట్లాంటి ఉండాయన ఎవరు? పిన్బడగరాం పెరుమాళ్ జీయన్ అని చెప్పాడు. ఆయన చరిత్రం చాలా సింపుల్ అయిన చరిత్రం. ఆ చరిత్ర అంతా ఈ పాసలో చెప్తుంది. అందువల్ల ఏం తెలుస్తుందంటే మనం ఇంతవరకు మనం చూసింది ఆచార్య తిరిమేని కైంకర్యం చేయాలి కదా,
అట్లాంటి కైంకర్యం చేసిన ఎవరన్నా ఉండారా శివేష్టం అంటే ఇదిగో పిన్వడగరా పెరుమాటి అని చెప్పి ఇలా చెప్తుంది. ఈ పాసురం ఈ పుట్టిందానికి కారణం ఇదే అని చెప్పేసాడు. పశ్చాత్ మనోహర మతే, ఇది మనవాళ్ళ మనవడు, ఆయన అనుగ్రహించి మీకు చెప్పినాను సంస్కృత భాషలో ఉపదేశర్తమాన్ని అనుగ్రహించాడు. ఆయన పశ్చాత్ మనోహర పతే అని చెప్పి ఈయన పేరు పెట్టాడు. పశ్చాత్ అంటే వెనకాల, మనోహరం అంటే అందం, మనోహరం అంటే అందం. ఆయన పతే పతే పతి, పతి అంటే ఏంది? ఋషులు లేదు జీయర్లు, అదం జద పత్సా సుందర దేశం అంటే పిన్బడగరాం పెరుమాళ్ అని చెప్పారు. ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాము. 66ஆம் பாட்டு. ஆர்க்கமண்ணே நிற்க அறிதாம் என்று இதுக்கு ஒருத்தர்தாம் இல்லையோ என்று திருவுள்ளத்துக்கு கருத்தாக அதில் இவ் அனுஷ்டானத்துக்கு ஒருவர் உண்டு என்று அவரை தரிப்பித்திற்கு அருளுகிற முகத்தாலே இவ் அனுஷ்டானத்தை ஆதரித்து போர் என்று தம் திருவுள்ளத்தை குறித்து அருள் செய்கிறார். பின்படகராம் பெருமாள் என்று தொடங்கி கீழே சொரூப ரட்சணத்தையும் தேகரட்சணத்தையும் பிரஸ்தாபித்து அதில் ஆத்மரட்சணத்துக்கு உறுப்பான ஆச்சாரியத்துவத்தை இட்டு வைத்து தனக்கு ஆதரணீயமான தேகரட்சணத்துக்கு உறுப்பான சிஷ்யலட்சணத்துக்கு அருமையை அருளி செய்கிறார். பின்படகராம் பெருமாள் என்று அவராகிறார். லோகாச்சாரியரான நம்பிள்ளைக்கு அத்தியந்த அபிமத விஷயமாய் அவர் சந்நிதியிலே சகல அர்த்தங்களையும் கேட்டு அது அந்த சுதமான அர்த்தத்தின்படியே எல்லாம் வகுத்த இடமோ என்று ததேக நிஷ்டராய் அவரை கணக்காலமும் பிரியாதே தத் கைங்கர நிரதராய் கோருகிற பின்பகராம் பெருமாள் ஜீயர் என்கை. இந்த பாசனம் మనం చెప్పాము అంటే ఏం చెప్పాము? ఈ ఆర్కమన్నే నిక్కయరిదాం ఆచార్యన్, ఇది ఎప్పుడు 65 పాసనం. ఆచార్యన్ శిష్యన్ ఆరుయరే పేనుభవన్. ఈ పాసురాలన్నీ ఒక్కొక్క పాసనంకి లింక్ ఉంటుంది. మనకి ముందు పాసనం గుర్తు పెట్టుకుంటేదా ఈ పాసనంలో ఏం చెప్పని వస్తున్నారు, ఆ పాసనానికి ఈ పాసనానికి ఏం తేడా, ఎందుకోసం ఈ పాసనం వచ్చింది అనేది మనకి కనిపిస్తుంది. అప్పుడే అర్థమవుతుంది. మనకి ముందు పాసనం ఏదో కాలక్షేపం చెప్పారు విన్నోను అని చెప్పి వదిలేసాం అనుకోండి, అప్పుడు దీన్ని ఎందుకోసం ఇట్లా చెప్తున్నారు లింకే మనకి రాజు కనిపించదు. అప్పుడు ముందు పాసనం కొంచెం గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకుంటే ఏం చేయాలా? కాలక్షేపం అయిపోయిన తర్వాత మనం నోట్స్ ఎత్తుకున్నాం కదా, నోట్స్ ఎత్తుకునేది ఉండదా స్వామి అని అడిగితే అట్లా ఆ నోట్స్ తీసుకోవాలి, రాసి పెట్టుకోవాలి. రాసి పెట్టుకున్న తర్వాత దాన్ని చూడాలి. అయిపోయిన తర్వాత దాన్ని చూడాలి. ప్రతి ఊరు చూసి 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 తింటుంటాయి తింటే అప్పుడు ఒకటి గుర్తు వస్తుంది. గుర్తు వచ్చిన వెంటనే ముందు భాషను గుర్తు వస్తుంది. ముందు భాషను అర్థం గుర్తు వస్తుంది. అర్థం గుర్తు వచ్చిన వెంటనే అర్థం వల్లదా ఈ పాత్ర ఈ ప్రకారం చేస్తున్నారో అని చెప్పి దానికి దీనికి లింక్ వచ్చేసింది, మనకే వచ్చేస్తుంది. ఏ శ్రమ లేదు. ఇప్పుడు ముందు భాషలో ஆச்சாரியன் சிஷ்யன் ஆறுயிரை பேணுபவன் தேசாரும் சிஷ்யனவன் சீர்வடிவை ஆசையுடன் நோக்கும் அவன் என்னும் நுண்ணறிவை கேட்டு வைத்து మార్కమన్నే నిత్యయజ్ఞం చెప్పే కదా. దాంట్లో ఏం చెప్పాడు? ఆ ప్రకారం ఉండటం అనేది అంటే ఆచారుడికి తిరిమేని కైంకర్యమని ఉండటం అనేది శ్రమమే. ఎవరన్నా ఉంటారా? ఒకరు ఉండలేరు. ఆ ప్రకారం చెప్పేసిన తర్వాత ఇప్పుడు మనసు బయట వచ్చి అడుగుతుంది మనవాళ్ళ మన దగ్గర, నువ్వు ఈ ప్రకారం చెప్పేవే, ఎవరు లేదని చెప్పేసేవి కదా, కైంకర్యం చేసాడు లేదని అట్లా చెప్పలేదా? అయితే ఆర్కమన్నే నిక్క అరిగా అని చెప్పారు అంటే ప్రకారం చెయ్యటం అనేది దుర్లభం ఉంటాయి. అట్లయితే మనుషులు ఉంటారే లేకుండా ఉంటారు. అయితే దుర్లభంగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు, కానీ చాలా మందిలో ఉండరు అని చెప్పేసినాం. ఆర్కమన్నే నిక్క అరిదాం. అటైతే ఈ ప్రకారం ఉండటం ఎవరైనా ఉండారని చెప్పి మనవాళ్ళ మనసు అడుగుతుంది. అడిగిన తర్వాత ఏ మనసే ఉన్నారు, ఎవరు లేదనుకోబాక. ఎందుకంటే మనసుకి ఏం డౌట్ అంటే ఎవరే లేదంటే అప్పుడు ఆచార్య కైంకర్యమే లేదు. ఇది చెయ్యాలండి, చెయ్యాలంటే ఎవరో చేసి ఉన్నారా? ఎవరు చేసింది లేదండి, అప్పుడు నేను చేయాల్సిన లేదు. అట్లనే వస్తుంది. ఇంతవరకు ఎవరైనా చేసి ఉన్నారంటే అప్పుడు మనం చెయ్యొచ్చు, అప్పుడు అనుష్ఠాన పర్యంతం రావచ్చు. ఇదిదా తల్లి చెప్తుంది మేలయా శైవన కల్ని 27వ పాసనంలో 26వ పాసనంలో. ఏ పాసనం అది?
మాలేమణివన్న పాసరంలో మేలయార్ సేవనగల్ వెండువన కేటి అని చెప్తుంది. అదే ప్రకారం ఇప్పుడు మనసు చెప్తుంది. మనసే ఇప్పుడు నువ్వు గుర్తుగా విను, మన మనసుని చూసి చెప్తున్నాను, నువ్వు గుర్తుగా విను. ఏమంటే ఆ ప్రకారం అనుష్ఠానం ఉన్నోటోళ్ళు ఒక్క స్వామి ఉంటారు, అయితే ఆయన ఎవరు, ఆయన ఎట్లాంటి ఆయన అనుష్ఠానం ఏమి, ఆయన ఆచారం ఏమి, ఆయన ఎలా కైంకర్యం చేశాడేమి, అదంతా నేను చెప్తాను. అదంతా పూర్తిగా నేను చెప్తాను. అయితే నువ్వేం చేయాల్సిన, ఆయన గురించి నేను చెప్తాను కదా, ఆయన గురించి చెప్పిన తర్వాత నువ్వు తెలుసుకొని గమ్ముగా ఉండాల్సిన పని లేదు. ఏం చేయాలంటే అది పూర్తిగా అర్థం చేసుకొని, ఓ ఆయన ఈ ప్రకారం చేయాలా, చేశాడు కదా, మనము అదే ప్రకారం పోవాలా, ఆయన అనుష్ఠానం మనం తీసుకురావాలా అని చెప్పి ఆయన చేసిన చరిత్రని నువ్వు ఆదరిస్తా ఉన్నావు. అది పూర్తిగా తెలుసుకోవాలా. ఆదరించలేదంటే లాభం లేదు, విని ఏం లాభం లేదు. అందువల్ల విని తర్వాత ఏం చేయాలంటే ఈ ప్రకారం చెప్పాడు, ఈ ప్రకారం చెప్పాడు, ఈ ప్రకారం చెప్పాడు చెప్పి తెలుసుకొని నువ్వు దాన్ని అనుష్ఠానం తీసుకురావాలి, మనసే తీసుకొచ్చేసాయి అని చెప్పి పిన్బెడగరాం పెరుమాళ్ గారు ఏం చేశాడో ఆ విషయాన్ని మనవాళ్ళ మనసుకు చెప్తున్నాడు. పిన్బెడగరాం పెరుమాళ్ జీయర్ పెరిందివత్తిల్ అన్బదు మిక్క ఆశయినాల్. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. దాని తర్వాత చరిత్ర భాగం కూడా చూస్తాం. అది చాలా సింపులే, పెద్దది ఏం కాదు చరిత్ర భాగం అనేది. ఇప్పుడు దీని ముందు భాగంలో ఏం చెప్పాము, శిష్యుడు స్వరూపాన్ని ఆచార్యుడు రక్షించాల. శిష్యుడి స్వరూపమేమి, ఆత్మ ఉజ్జీవనం. ఆత్మ ఉజ్జీవనాన్ని రక్షించేది ఆచార్యుడు. అదే ప్రకారం ఆచార్యుడు తిరిమేని రక్షణం అనేది శిష్యుడి చేతల. ఇది రెండు మనం చూసాం కదా. బాగా ఒక్కటి గత మీరు తెలుసుకోవాలా, మన అనుష్ఠానాలను తీసుకొస్తాం. ఏమిటే మనం ఇట్లా అనుకుంటాము, స్వామి ఈ ప్రకారం చెప్తున్నారే, మా వల్ల వద్య అని చెప్పి అదే గుర్తు మన మనసులో ఉండేది అనుకో, అది చెప్పింది కూడా మీకు పూర్తిగా మనసులో పడదు. మొదట మా వల్ల అవద్దా కాదా అనేది తర్వాత, అది విషయం ఏమిటి మొదలు తెలుసుకోవాలి. మొదట అది అబద్ధ లేదా తర్వాత ఏంటంటే మన ప్రయత్నం వల్ల కాదు. అప్పుడు మీరే చెప్పేస్తారా, కాదని ఒప్పుకునేస్తారా? అప్పుడు చేయాల్సిన పని లేదా? మన ప్రయత్నం వల్ల కాదని చెప్పాను కదా, అప్పుడు ఇంకో ప్రయత్నం ఉండదు కదా, పరప్రయత్నం, భగవంతుడి ప్రయత్నం, ఆచోడి ప్రయత్నం వల్ల వద్ది. అప్పుడు మనం ఏం చేయాలా, ఇట్లా ఉండాలని మొదట తెలుసుకోవాలి. తెలుసుకునేదానికి మొదట ప్రయత్నం చేయాలి. మనం తెలుసుకోకుండానే నా వల్ల అవద్దా స్వామి, అదంతా ఎలా అవద్ది, అదంతా నా వల్ల కాదు అని చెప్తే లాభం లేదు. ఎందుకు చెప్తాను, అందులో మొదలు తెలుసుకోవాలి కదా. అందులో చరిత్ర బాగుంది. అప్పుడంటే శిష్యుడు ఆత్మ ఉజ్జీవనం ఆచార్యుడు చేయాల. ఆచార్యుడు తిరిమేని కైంకర్యం, తిరిమేని పూర్తిగా చూడాల్సింది శిష్యుడు. దీని గురించి మనం పూర్తిగా చెప్పేసాము. ఇది 65 పాత్రం చూసేసాము. అప్పుడు శత్రుడు ఆత్మరక్షణ చర్చించే ఆచార్యుడు ఇదిగా ఉన్నప్పుడు దానిలో ఏం చేయాలా, సందేహం లేకుండా ఇంత ఆచార్యుడు బాగానే తెలుసు, ఆచార్యుడికి బాగానే తెలుసు. దాని నుంచి ఇప్పుడు మనవాళ్ళ మమ్మల్ని ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకు ఒక సందేహం వచ్చి అడిగే మనవాళ్ళ మమ్మల్ని, స్వామి మీరేం చెప్పారు, ఆచార్యుడికి ఈ ప్రకారం కైంకర్యం చేయాలా అని చెప్పారు. దానికి ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ ప్రకారం నేను చేసినాడు అని చెప్తాను. ఏమంటే అది దుర్లభం చెప్పారు. అలా కైంకర్యం చేసిన దొరకరు కదా, ఇదిగో ఒకరు ఉన్నారే అని చెప్పి చూపించారు. అదే ప్రకారం ఆచార్యుడు శిష్యుడు ఉజ్జీవనం చూడాలి కదా, దానికి ఏదైనా ఎగ్జాంపుల్ ఉన్నారా మన అడిగేది. మనకి చాలా సామర్థ్యం. అదేంటండి, మమ్మల్ని గురించి వర్కుని చేస్తారా అడుగుతారా? అది మన ఆచార్యుడు చేస్తాడా? నేను చేస్తాను, నేను శిష్యుడిని నేను చేస్తాను, ఆయన చేస్తాడా? నేను చేస్తానా లేదా చేస్తానా ఒక సందేహం పెట్టుకొని దానికి ఎవరినో ఒకరు తీసుకొచ్చి పెట్టారు. పిన్బెడగరా పెరిబాల్ని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆచార్యుడు చేస్తాడా లేదా, ఆయనకి ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టకూడదా? ఈ మాట అనే తప్పు. మనందా చేయము, ఆచార్యులు ప్రతి ఒక్కరు చేస్తాం. అందువల్ల దానికి ఎగ్జాంపుల్ అక్కర్లేదు. ఇది ఈ సంప్రదాయం ఎట్లాంటి సంప్రదాయం సార్? వారికి ఏదైనా చెప్పియారా? స్వామి ఆచార్య దగ్గర పోయి మీరు సరిగా ఉన్నారా, ఆచార్య లక్షణం ప్రకారం మీరు ఉన్నారా, ఏ శిష్యుడని అడుగుతారా?
అయితే శిష్యుడు లక్షణ ప్రకారం ఉంటారా, ఆచార్యుడు చూస్తాడు. ఆచార్యుడు లక్షణ ప్రకారం లేదు స్వామి, కొన్ని మందిని ఉండటం లేదండి. అది నువ్వు అడిగేది, నువ్వు అడగచ్చా? అడగను కాదు, అడిగితే అపచారం, అడగకూడదు. అప్పుడు వాళ్ళు ఎట్లయినా ఉండొచ్చా? ఉండకూడదు. అప్పుడు వాళ్ళు ఉంటే పోతే మనం అడగకూడదా? అది ఎవరు అడగాల? నేను అడగకూడదు. ఎవరు? ఒక ఉద్యోగం పోయాను, 9 గంటలకు రమ్మని చెప్పాడు ఆ యజమానుడు. 9 గంటలకు పోగానే 9:30కి పోయాను. రోజు ఈ ప్రకారం పోయాను. ఆ యజమానుడు కూడా 9:45కి వచ్చాడు. నేను వచ్చిన తర్వాత అయితే ఆ ఉద్యోగం 9 గంటలకు పోవాల్సింది, ఆ పరిస్థితిలో ఉండాలి. చూశాడు యజమానుడు, ఒక 4 రోజులు చూశాడు. తర్వాత ఒక 30 రోజుల తర్వాత నన్ను పిలిచి అడిగాడు, ఏంటి నువ్వు 9 గంటలకు రావచ్చు, 9:30కి వస్తున్నావే అని చెప్పి అడిగాడు. అవును, తప్పైపోయింది, వాస్తుందా, నేను ఏం చేయాలా, తప్పు కదా, వచ్చేసాను అని చెప్పి, రేపు సరిగా రావాలా, లేకపోతే నేను తీసేస్తాను, నీకు ఉద్యోగం లేదు అని చెప్పేశాడు. భయపట్టుకొని 9 గంటలకు సరిగ్గా వచ్చేసాడు. వచ్చి నేను ఉద్యోగం చేస్తూనే ఉన్నాను. అయితే ఆయన యజమానుడు 9:45కి వచ్చాడు. రోజు ఇదే ప్రకారం వస్తున్నాడు. నాకు కోపం వచ్చింది. నన్ను 9 గంటలకు రమ్మని చెప్పేసి ఈయన ఇతర 9 గంటలకు 9:45కి వస్తున్నాడే. రావచ్చా? నేరుగా పోయాను ఆయన దగ్గరికి, నీ ఈ ప్రకారం వస్తున్నావే, నువ్వు రావచ్చా? నన్ను రమ్మని చెప్పామంటే నాకు ఉద్యోగం లేదు, పంపించేస్తాడు. ఆయన ఎవరు అడగాల? ఆయనకి పైన ఇంకో అధికారి ఉంటారు కదా, ఆ వాళ్ళే అడగాల, నేను అడగను కాదు. అప్పుడు నన్ను అడిగాడంటే నాకు అధికారి ఆయన. అదేమో నన్ను శిష్యుడు ఆచార్యుడు అడుగుతున్నంటే నాకు అధికారుడు ఆచార్యుడు. ఆచార్యుడు కనుక స్వామి రామానుజులు వారు, ఆయన అడుక్కోవాలి. ఎందుకంటే ఇదంతా తలుచుకోకూడదు చెప్పేదానికోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఉండొచ్చు, ఇట్టట్టు కొంచెం ఉండొచ్చు, అది లేదని చెప్పాల, కొన్ని తాళ అలా ఉండొచ్చు. అది మనం ఏం చేయాలంటే చూసినట్టు ఉండాల, మన దగ్గర కాదు. అట్లయితే అలాగంటే నాకు మోక్షం దొరకదండి. మోక్షానికి దానికి సంబంధమే లేదు, మొదలు తెలుసుకోవాలి. ఆయన అనుష్ఠానం ధ్యానం పూర్తిగా ఉంటుంది నాకు, మనకి ఆ సంబంధం, ఏ సంబంధం? ఆ పరంపర సంబంధం ఉండాదా, ఉంటుంది, దానివల్ల మనకి మోక్షం, వేరేం లేదు. ఆ పరంపర సంబంధం ఉంటుంది. ఆ పరంపర స్వామి రామానుజుల వారు నియమనం చేశాడు. ఆ నియమనం ప్రకారం ఆ పరంపరలో ఉండామా, అది వదిలేసి అక్కడ పక్కన ఒక స్వామి బాగానే కాలక్షేపం చెప్తాడు, చాలా బాగా చెప్తాడు. అన్ని విషయాలు నాకు ఆయనే నాకు నేర్పించాడు. నేర్పించిన తర్వాత, స్వామి మీరు నాకు సమాచారం చేయండి, చేసుకున్న తర్వాత నేను మోక్షానికి పోతా అంటే కుదరదు స్వామి. ఆయన మంచి జ్ఞానం ఉండదు, మంచి అనుష్ఠానం ఉండదు, అన్ని విషయాలు కాలక్షేపం ఎంత బాగా చెప్తాడు, బాగా సేవాకాలం బాగా చేస్తాడు, అన్నీ ఉండేదే స్వామి. ఆయన ఆచార్యుడికి తీసుకొని మోక్షం పోకూడదు అంటే ఆయన 74 లేదే, ఆ పరంపరలే లేదే. ఎందుకంటే కొన్ని మంది ఇలాగ వస్తున్నారు. ఎంత తెలిసినా కూడా ఆ పరంపరలో ఉండేటువంటి సంబంధం ఉంటేదా మోక్షం. అప్పుడుతో రామానుజుల వారి సంబంధం నాకు తెలుసు, నేను పెట్టుకుంటాను. అదేంటిది, శంకుచక్ర రాంచనమే కదా, నేను ఇంట్లో ఒకటి చేసి పెట్టుకుంటాను, రోజు తిరువారాన్ని చేస్తాను, దగ్గర సంవత్సరం చేస్తాను, అయిపోద్దా సంబంధం, అయిపోద్ది అంటే లేదే. ఎందుకోసం చెప్తానంటే ఇలాంటి ప్రవర్తించకూడదు. ఇప్పుడు శిష్యుడికిదా మనకి లక్షణం చూడాలి, శిష్యుడిగా చెప్పింది చేయడు, ఆ లక్షణం ప్రకారం ఉండదు. అంటే దేహ లక్షణం శిష్యుడు చూడాల్సింది కదా, ఆచార్యుడికి ఆయన శరీరం చూడడు. అందువల్ల ఏంటి, ఆచార్యులు 100 మందిని దొరుకుతారు, 100 మందిలో ఆచారం ఉంటారు, 100 మందిలో ఆచార్యుడు ఎగ్జాంపులే. శిష్యుడికి 1,00,000 మందిలో ఉన్నా కూడా ఒకరైనా దొరుకుతారంటే సందేహమే. అప్పుడు ఎవరి కోసం భాషను పెట్టాలా? శిష్యుడి కోసం భాషను పెట్టాలా, ఆచార్యుడి కోసం పెట్టాల్సి పడే వాళ్ళు చేసే పనులు వాళ్ళు కరెక్ట్ గా చేస్తూనే ఉంటారు, వాళ్ళు ఏది తప్పు చేయరు, శిష్యుడే చేస్తారు. అందువల్ల ఇది ప్రకారం దీనికి చేయాలని చెప్పితే ఈ ప్రకారం చెప్పేశాడు. చేసాం శిష్యులకు దొరికేది అనేది దుర్లభం అని చెప్పాడు. వినబడగరా పెరిమా, ఈయన ఎవరు తెలుసా? ఈయన ఎవరంటే లోకాచారుడి శిష్యుడు. లోకాచారు అంటే 18 రహస్య గ్రంథాలు రాశాడు అసలు ఆయన.
ఆయన కాదు. ఆయన పేరు కూడా లోకాచార్య స్వామి. ఆయన పేరు పెళ్లి లోకాచారి. లోకాచారుడు మొదట పేరు వచ్చి నంబిల్లకి లోకాచారుడు పెళ్లి పేరు. ఇది కూడా మనం ఇదే ఉపదేశం వల్ల కాలక్షేపంలో మనం చూస్తున్నాం. பின்னை வடக்கு திருமீதி பிள்ளை அன்பால் அன்ன திருநாமத்தை ஆதரித்து மண்ணு புகழ் மைந்தற்கு சாத்திகையால் வந்து பிறந்தது எங்குமிந்த திருநாமம் இங்கு அஞ்சு அன்னபுகழ் முடும்பை அண்ணல் உலகாசிரியன் எண்ணருளா செய்தகளை யாவையினும் உன்னில் திகழ் வசனபூஷணத்தின் சீம ஒன்றைக்கு லெப்படில் நீ வார்த்தை நிவியப்போது మున్నం కురవోర్ మోరింద వచనం ఇదంతా మనం చూస్తున్నాం. దాంట్లో నంబిల్లకి లోకాచారణ అనే పేరు కందాడై తోడపనిచ్చాడు. పెన్నై ఉలగారి ఎన్నం పేరు నంబిల్లై కోంగి అని చెప్పి తున్నుబగై కందాడై తోడప్ప తమ్ముగప్ప ఎన్న ఉలగారియనో ఎండుడైక్క పిన్నై ఉలగారి ఎన్నం పేరు నంబిల్లై కోంగి. అప్పుడు లోకాచారణ పేరు నంబిల్లకి ఉండదు. ఆ నంబిల్లదా ఈయనకి ఆచారం. అప్పుడు పిల్లలోకాచారి, ఆయన పేరు పిల్లలోకాచారి. అప్పుడు ఆ లోకాచారి అట్లా ఉన్నప్పుడు ఈ ప్రభావం అన్ని అప్పుడు నంబిల్ల ఈయనకి ఆచార్యుడు, ఆయన అతను అప్పుడు నంబిల్ల ఈయన మీద చాలా ప్రేమగా ఉంటాడంట. ఆచార్యుడు శిష్యుడి మీద చాలా ప్రేమగా ఉంటాడంట. అదే ప్రకారం శిష్యుడు ఆచార్యుడు మీద ప్రేమగా ఉంటాడంట. ప్రేమ ఆయన దగ్గర అన్ని అర్థాలు తెలుసుకో పూర్తిగా కాలక్షేపం. ఆ నంబిల్ల కాలక్షేపం పూర్తిగా విని 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 పూర్తిగా చూడాల విని విని రోజు ఒక్క టైం కూడా ఫెయిల్ కాకుండా రోజు కాలుష్యం పూర్తిగా విని విని ఆచారుడు తప్ప నాకు వేరే గతి లేదు అని ఒక పరిస్థితిలో ఈయన ఉన్నాడు. వగుత్తయడమే ఆచార్యం. వగుత్తయడమే ఆచార్యం. వగుత్తయడం అంటే ఒక విషయం చెప్తాను. శ్రీవచనమూడు నేను చెప్పిన కదా, பாட்டு கேட்குமிடம் கூப்பீடு கேட்குமிடம் உதித்த இடம் வளைத்த இடம் ஊட்டுமிடம் అனைత్యం వగుత్త ఇడమే. ఇది ద్రావిడ భాష. అర్థం చెప్తాను మీకు. అయితే రైమ్గా ఉన్నాయి కదా. దీన్ని ఎక్కడ చెప్పిన శ్రీవచన మోషులు ఇది ఎత్తిండాడు పిల్లలోకాచార్య. వగుత్త ఇడం అంటే ఆయన తప్ప నాకు వేరే గతి లేదు అని ఉండేదా వగుత్త ఇడం పేరు. ఆచారుడే అన్ని, వేరే ఏం ఈయన తెలవదా, వేరే ఏం తెలవదు. నంబిల తిరువుడి తప్ప వేరే ఈయన కంటికి కనిపినే కనిపింది. ఆ ప్రకారం ఉన్నారు ఎవరు, పెన్బడగరాం పెరుమాజీ అని. ఈయన ఎట్లంటే భగవంతుడికి 5 స్థితిలు ఉండదు. పరత్వం, వ్యూహం, విభవం, అంతర్యామిత్వం, అర్చయ అనే 5 స్థితులు. పరత్వం అంటే శ్రీవైకుంఠం, వ్యూహం అంటే తిరుప్పార్కడలు, విభవం అంటే అవతారాలు, రాముడు, కృష్ణుడు, వరాహుడు, ఈ అవతారాలు. అంతర్యామి అంటే ఒక్కొక్క వ్యతిరేకంలో అంతర్యామిగా ఉంటాడు, అంతర్యామి. అర్చయ అంటే దివ్య దేశంలో అర్చా తిరుమీన శైవ శాస్త్ర కదా. ఇది ఈ 5 స్థితిలు ఉంటుంది భగవంతుడికి. దానిగా ఏం చెప్తున్నారు చూసిన పిల్లలోకాచార్యుడు, పాటు కేట్కమిడం, కూపీడు కేట్కమిడం, ఉదిత్త ఇడం, వలైత్త ఇడం, ఊట్టుమిడం అన్నాడు. అట్లయితే ఇది ఎక్కడంటే పాటు కేట్కమిడం అదా శ్రీవైకుంఠం. అటంటే ఏం స్వామి, అక్కడ పాటలు చాలా బాగుంటుందంట, పాటలు వింటా ఉంటాడంట. ఎక్కడ శ్రీవైకుంఠంలో. అప్పుడు పాటు కేట్కు ఉంటే పాటలు వినే తావుని అర్థం. పాటు కేట్కు మిడం అంటే పాటలు వినే తావు. పాటలు వినే తావు ఏది స్వామి, శ్రీవైకుంఠం. అప్పుడు శ్రీవైకుంఠాన్ని పాటు కేట్కు మిడం చెప్పేశాడు. అక్కడేం స్వామి పాటలు అంటే అగమన్నం నగం సామగానం, అగమన్నం నగమన్నం నగమన్నం అగమన్నాద అని చెప్పి ఈ పాటలు పూర్తిగా ఉంటుంది. అది వింటా ఉంటాడంట. సామగానం, ఏదత్ సామగానం నాస్తే అని చెప్పి సామగానం పూర్తిగా. అందువల్ల తిరువాయుని అక్కడ సేవిస్తూ ఉంటారు. తిరువాయుని సామగానమే. నమాన్యపం ద్రావిడ వేదశాఖం సామగానమే. అందువల్ల తిరువాయుని సేవించేది అక్కడ. అందువల్ల అది దాని పేరు ఏమి, శ్రీవైకుంఠానికి పేరు రాసి పెట్టుకోవాలి, పాటు కేట్కమిడం అది. దాని తర్వాత పాటు కూపీడు కేట్కమిడం. కూపీడు అంటే పిలిచేది. స్వామి రండి పిలుస్తాం కదా, అది ఒక తావు అంట. అదే స్వామి పిలిచే తావు, తిరుప్పార్కడల్కి పిలిచే తావుని పేరు.
ఎంత బాగా మన పెద్దలు చెప్పారు చూసేది. ఇంట్లోనే అనుభవం ఉండాలి, వేరే ఏ అనుభవం అక్కర్లేదు. మన లైఫ్ సాల్వ్ ఇది. తెలుసు ఇది అనుభవించాను కానీ భగవంతుడికి ఆనందం, ఆచార్యుడికి ఆనందం. వాళ్ళు ఆనందపడ్డారంటే దాని తర్వాత మనకి లైఫ్ ఎట్లా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఇప్పుడు కూపీడి కట్టడం అంటే పిలుస్తున్నాడు, రండి, ఎందుకు అక్కడ ఉన్నారు, రండి అని పిలుస్తాం కదా. అది వాళ్ళు ఎక్కడో కావాలి ఉంటారు, మనం పిలుస్తాం కదా, వాళ్ళు వెంటనే వస్తారు కదా. అదేం స్వామి తిరుప అక్కడ పిలుస్తారా? అవును, దేవతలందరూ పోయి పిలుస్తారు. స్వామి, రావణాసుడు నాకు ఇట్లా సంబంధిస్తున్నాడు, కంసుడు నాకు ఈ ప్రకారం సమన్విస్తున్నాడు, హిరణ్యాక్షుడు ఈ ప్రకారం సమన్విస్తున్నాడు, హిరణ్యకశిపుడు ఈ ప్రకారం సమయిస్తున్నాడు, రండి రండి రండి, నన్ను రక్షించు అని ప్రార్థన పెట్టుకుంటారు కదా. అప్పుడు పిలవాలి కదా. అది పిలిచేద్దా కూపిడి కేట్కమిడం. అది ఎక్కడ? తిరుప అక్కడ. ఇది రెండైందా? పాటు కేట్కమిడం, కూపిడి కేట్కమిడం, గుదిత్త ఇడం, దుమికేడు. మీకు అర్థమైపోతుంది. దుమికేటంటే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమణాయాయ వెంకటేశాయ మంగళం. మనం రోజు చెప్తున్నాం కదా. ఎక్కడి నుంచి దుమికాడు? శ్రీవేంకుడు దుమికాడు కదా. ఎక్కడికి? త్రివేంకటపడి దుమికాడు. అయితే ఇక్కడ గుదిత్ అంటే దుమికాడంటే అర్చా తిరిమేని కాదు. ఇక్కడ ఏం చేసిన, ఇక్కడ అవతారాలు. అవతారానికి గంధం అనేది, గంధం అంటే అది ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే తిరుపార్కడలు. దానికి వ్యూహంని పేరు. తిరుప్పార్కడలు వ్యూహంని పేరు. అక్కడి నుంచి అవతారం స్టార్ట్ అవుద్ది. శ్రీవైకుంఠంలో అవతారం లేదు. శ్రీవైకుంఠానికి తిరుప్పార్కడలు వచ్చి అక్కడి నుంచి అవతారం చేస్తాడు. అప్పుడు అవతారం చేయాలంటే అక్కడి నుంచి దుమకాల కదా. రాముడుగా, కృష్ణుడుగా, వరాహుడుగా, అది ఏమేమి అవతారాలు, అన్ని అవతారాలు దుమకాలు కదా. అందువల్ల అక్కడ దుమికే దాని వల్ల కుదిచ్చయడం, అది అవతారాలు. 3 అయిపోయిందా? శ్రీవైకుంఠం పాటు కేట్కమిడం, తిరుపార్కడల్ కూపీడి కేట్కమిడం, దుమికిరదావు గుదిచ్చయడం అవతారాలు, వలైక్కయడం. వలైక్య అంటే మన కొన్ని మంది టెర్రరిస్ట్ ఉంటారు. వాళ్ళు అక్కడ పోతారు, ఇక్కడ పోతారు, అక్కడ పోతారు, చుట్టుకుంటారు. అట్నే వాళ్ళని పోలీసులు చుట్టుకుంటారు. మిలిటరీస్ చుట్టుకొని వాళ్ళు ఎట్లైనా పట్టేయాలి కదా. వాళ్ళ వల్ల చాలా ఆప్తి వస్తుంది, పట్టుకుంటారు, పట్టుకుంటారు కదా. అదే ప్రకారం మనందా టెర్రరిస్ట్. ఏం స్వామి ఈ ప్రకారం చెప్తున్నారు? అవును, ఇన్ని జన్మాలు ఆయన తిరుగుడి పట్టుకున్నామా? ఆయన చెప్పిన దానికన్నా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాం కదా. ఇప్పుడు మన చుట్టూ పట్టుకోవాలి కదా. అప్పుడు చుట్టూ పట్టుకోవాలంటే ఏం చేయాలి? దానికి ఏదైనా ఒకటి చెయ్యాలి కదా. ఏం చేసేది? దానికి మన చుట్టూ రావాలి కదా. చుట్టూ దివ్యదేశాలు, ఇది అర్చా తిరిమి. చుట్టూ దివ్యదేశాలు అర్చా తిరిమిని. ఆ అర్చా తిరిమిని పూర్తిగా ఉండాలి కదా. అది ఇదేంటి? వలైత్తయడం. ఆ వలైత్త అంటే నన్ను చుట్టుకున్నాడు, అట్లాంటి చుట్టుకుందిదా వలైత్తయడం అని చెప్పారు. అది చుట్టుకునేది అర్చా తిరిమి. ఊట్టుమిడం, నోట్లోనే మనకి పెడతాడండి. తల్లి పెట్టదు కదా. అన్నం తింటా అని చెప్పి తల్లి పెడతా. ఆ ప్రకారం భగవంతుడు నోట్లో పెడతాడంటే లోపల ఉంటే కదా, లోపల పెట్టేదానికి లోపల ఉంటే కదా. అంతర్యామిద ఊట్టుమిద. ఇదన్నీ ఎవరు స్వామి? ఇప్పుడు ఎందుకు స్వామి చెప్పారు? ఇది ఎందుకు చెప్పంటే అప్పుడు 5 స్థితిలు ఉంటుంది కదా. ఆ 5 స్థితిలు పరత్వం, వ్యూహం, విభవం, అంతర్యామి, అచ్చయం. ఈ 5 శ్రీమన్నారాయణుడు. ఈ 5 స్థితిలో శ్రీమన్నారాయణ ఉంటే ఆ 5 నాకు ఎవరంటే ఆచార్యుడే. చెప్పేదేవుడు పెన్బెడగరాం పెరుమాజీ. అప్పుడు శ్రీవైకుంఠం ఏం స్వామి? నాకు ఆచార్యుడే. తిరుపార్కలు ఏం స్వామి? నాకు ఆచార్యుడే. అవతారాలు ఏం స్వామి? నాకు ఆచార్యుడే. అంతర్యామి ఏం స్వామి? నాకు ఆచార్యుడే. అర్చాతిర్మేని ఏం స్వామి? ఆచార్యుడే. అప్పుడు భగవంతుడు లేదు, లేనే లేదా? లేదు. ఎందుకు స్వామి? ఆయన అంత వగుత్తయడమే. వగుత్తయడమే. వగుత్తు అంటేనే ఆయన తప్ప నాకు వేరు ఏది లేదు. ఈ ప్రకారం అందుకదా ఏం చెప్పాడు?
அதையும் பாட்டு கேட்கவிடம், கூப்பீடு கேட்கவிடம், உதித்த பலத்த இடம், ஊட்டமிடம், పరత్వం, వ్యూహం, విభవం, అంతర్యామి, అక్షయ్ అని చెప్పి ఈ 5 స్థితులను ఎవరుండారు? నాకు ఈ నందిలే అని ఈ ఆచారుడే గారు ఎవరు లేదన్నాడు. దీన్ని ఈ కాలానికి ముందే తిరువరంగత్తమదనారనే పెద్ద ఆయన రామానుజుని విషయంగా చెప్పేశాడు. రామని నిండ్రవన్ కీర్తియం నీల్కొనడం నిరవేంగడ பொற்குன்றமும் வைகுந்தநாடும் குளவிய பார்க்கடலும் உந்தனுக்கு எத்தனை இன்பம் தரும் உன்னினை மலர்ந்தால் எந்தனுக்கும் அது రామానుజా ఇవ ఈందరులే అంటే భగవంతుడు అంతా ఉంటాడు. విశ్వం విశ్వం వష్కారగా భూత భవ్య భగవత్ ప్రభువు అన్ని తాను ఉంటాడు. ఎక్కడ వ్యాపించి ఉంటాడు భగవంతుడు. ఎట్లా ఉంటాడు? అంటే నిరవేంగడ పొற்குன்றமும் వైకుంఠనాడం కుళవియ పార్కడనం. అయితే దీనికి ఏమంటే తిరువరంగమేమి, అదే ప్రకారం శ్రీవైకుంఠమేమి, అదే ప్రకారం తిరుమల ఏమి, అదే ప్రకారం తిరుపార్కలు ఏమి, ఇదంతా భగవంతుడి అవతారం ఉంటుంది కదా, అక్కడ ఉంటాడు కదా. అయితే అక్కడ ఉంటే కూడా నువ్వు ఆయన్ని క్షమిస్తావు కూడా. రామానుజు నువ్వు ఆయన అంతా క్షమిస్తాడు కదా. శ్రీవైకుంఠంలో క్షమిస్తావు, శ్రీరంగంలో క్షమిస్తావు, తిరుమలలో క్షమిస్తావు. అదే ప్రకారం తిరుమల నుంచి వాళ్ళ అడగళ్ళు చేస్తావు, తిరుపార్కులో క్షమిస్తావు. ఇదంతా క్షమిస్తే నీకు ఎంత ఆనందం ఇస్తుందో రామానుజ, నీకు ఆనందం ఇస్తుంది కదా. అవును, అంత ఆనందం ఇస్తుంది కదా. అయితే నాకేంటే ఇది తెలుసు ఆనందం, తిరువరంగం నాకేం తెలుసు ఆనందం, అదంతా క్షమిస్తే నాకు ఆనందం లేదు. తిరుమలను, శ్రీవైకుంఠము, తిరుపార్కల్లో లేదా తిరుమల నుంచి వాళ్ళు అడగో, అదంతా క్షమిస్తే నాకు ఆనందం లేదు. నీ తిరుమడి క్షమిస్తే, నువ్వు అదంతా క్షమిస్తే నీకు ఎలా ఆనందం వస్తుందో ఆ ఆనందం వచ్చేది నాకు నీ తిరుమడి క్షమిస్తే. ఇట్లా ఉండాల, ఉండనవద్దా? అయితే ఉన్నారన్నా మనం తెలుసుకోవాలి. అది అదా మొదట చెప్పేది. చాలా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఎవరన్నా ఒకరన్నా అట్లా మార్కొని ఏదైనా వస్తారా, ఏదైనా చేస్తారా అని. తర్వాత అంటే జంతి స్వామి అది నీ ప్రయత్నం చేయాలి, చేయాలంటే దాన్ని సృష్టించిందే. అందుకే నీకు జ్ఞానం ఇచ్చాను, ఎందుకురా, ఎందుకు నువ్వు ఈ ప్రకారం ఉండవు? అందుకు ఇచ్చానా? లేదు కదా, ఇచ్చాను కదా, అది చేయాల్సింది కదా. అడుగుతాడు. అందువల్ల మన కర్తవ్యం చెప్తానే ఉండాలా. ఎంత మాత్రం చెప్తానో చెప్పాలా. వినడం వినకుండా పోనీ. అది తర్వాత ఓ రోజు కూడా కొంచెం గట్టిగా వేరేలాగా మాట్లాడేస్తాను. ఏం చేసేది? అప్పుడు ఆ 5 స్థితులు ఏమైపోతుంటే భగవంతుడే అని ఎవరికి వాడుకుంటుంది. అయితే ఈ పెన్బళగ్రామ పెరుమాళికి నందిలే అంటాడు. దానికి ముందే తిరువరంగ చెప్తున్నారు, నీకు శ్రీవైకుంఠ అదంతా ఎంత ఆనందం ఇస్తుందో నీ తిరువడి సేవిస్తే అదే ఆనందం నాకు ఇస్తుంది అని అంటాడు. అయితే అట్లయితేనే ఆ 5 ప్రాకారాలు, పరత్వం, వ్యూహం, విభవం, అంతర్యామి, అచ్చైన 5 ప్రాకారాలు భగవంతుడికి ఉండాలి. ఆ భగవంతుడి 5 ప్రాకారాలు మనకేముంటే ఆచాడు తిరువడి. ఆచాడు తిరువడిలోనే శ్రీవైకుంఠం ఉండాలి, ఆచాడు తిరువడిలోనే తిరుపార్కలు ఉండాలి, ఆచాడు తిరువడిలోనే అవతారాలు ఉండాలి, ఆచాడు తిరువడిలోనే అంతర్యామిత్వం ఉండాలి, ఆచాడు తిరువడిలోనే అర్చా తిరువేణి ఉండాలి. అయితే ఇంత నమ్మకంలో ఉన్నాడు ఎవరు? పెన్బళగరామ పెరుమాళ్ గారు. అప్పుడు ఎంత వైభవం ఉండాల్సి వస్తుంది, ఉండడు. అప్పుడు నంబిళ్ళ ఆయన ఆచారుడు ఒక్క నిమిషం కూడా ఆయన వదిలేసి ఉండడంట. పెన్బళగరామ పెరుమాళ్ వదిలేసి ఉండడంట. అయితే అదే ప్రకారం నంబిళ్ళ కైంకర్యం చేస్తానే అనుకుంటాను, చాలా ప్రీతితో చేస్తారంట, ప్రీతి చేస్తారంట. అంత మాత్రం ఈయనకి యోగ్యత, అంత క్వాలిఫికేషన్ ఈయనకి, అంత యోగ్యత, అంత అధికారి పూర్తి ఉంటుంది. అధికారం అంటే స్వామి శిష్యుడు అని చెప్పాలా. శిష్యుడు అంటే ఏం స్వామి అధికారం? శిష్యుడికి అధికారం ఉండదు. ఏం అధికారం? ఆ శిష్యుల లక్షణకు ఉండే అధికారం అనేది పరిపూర్ణంగా ఈ పెన్బళగరామ పెరుమాళ్ చేయకుండాది కదా అధ్యక్షున్నాను. అప్పుడు శిష్యుడికి ఏమి అధికారం అంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటాము, స్వామి ఆచార్య దగ్గర పోయాను, శిష్యుడికి ఉండే అధికారం ఏం చెప్పానా? ఆయన ఏదో చెప్పించాడు, తిరుపతి చెప్పాడు, ఆ 12 భాషలు నేను చూడకుండా చెప్పేశాను. తిరుపతి చెప్పాడు, ఆ 30 భాషలు నేను చూడకుండా చెప్పేశాను. ఆయన ఏదో కాలక్షేపం చెప్పాడు,
ఆ కాలక్షేపానికి కదా నేను తిప్పేంత పూర్తిగా చెప్పేశాను. అదే ప్రకారం ఆయన ప్రకారం గుర్తుపెట్టుకుంటావా అంత పెట్టుకున్నాను అని చెప్పేశాను. ఇదంతా అధికారం అంటే ఇది అధికారం కాదు. అట్లయితే ఇదంతా అక్కర్లేదా స్వామి? అవ్వాల. దీనికన్నా ఇంకో అధికారం ఉండదు. ఏం అధికారం? ఇదికంతా అధికారం అని చెప్పి పూర్తి చెప్పలే. అధికారమే ఇది. అధికారం పూర్తి చెప్పలే. ఏంది అధికారం? ఆ ఆచార్య తిరువడిని వదిలేసి ఒక్క నిమిషంలో బయట ఉండకూడదు. అది కాకుండా ఆ ఆచార్య తిరుమేనికి కైంకర్యం చేయగల, అత్యంత ప్రేమతో కైంకర్యం చేయాల. అప్పుడుదా ఈ శిష్యుడైన అధికారం ఇతనికి పూర్తిగా ఉండాలని అర్థం. అందువల్ల ఈ స్వామికి ఏమంటే శ్రీవైకుంఠం పోయేదానికి నీకు ఇష్టమే లేదు. ఇది నచ్చదా? పోయేదంటే ఆచార్య కైంకర్యం పోతుంది కదా. ఆచార్య దీని గురించి కూడా మనం పాసం చూసినాము. அந்நேர் அறிந்தும் அதில் ஆசையின்றி ఆచార్యனை పిరిందిరుப்பாరారు మనమే పేషని. అందువల్ల ఈయనకి శ్రీవైకుంఠం పోయేదానికి ఈయనకి ప్రీతి లేదు, ఇష్టమే లేదు. అది ఎక్కడ? పెరుంతివం పిన్బడగరాం పెరుమాజీయర్ పెరుంతివత్తిల్. పెరుంతివం అంటే పెద్ద శ్రీవైకుంఠం, ఆనందమైన శ్రీకుంఠం. அன்பு அதுவற்று அன்பு அதுவும் అట్టు అట్టయితే పెరుంతివత్తిల్ ఈయనకి ప్రీతి లేదని చెప్పాల, ప్రేమ లేదని చెప్పాల. ఈ ప్రేమనే ఒక్కరంతో కూడా లేదు అని చెప్పాల. అటైతే అన్బు అదువు అట్టంటే పెరించివత్తినిల్ అన్బు అని చెప్పాల. అది అంటే ఏం తెలుసా అర్థం? శ్రీవైకుంఠంలో ఈయనకి ప్రేమ అంటారండి. ఎంత గొప్ప, ఎంత గొప్ప, ఎంత గొప్ప. అలాంటి ప్రేమ వచ్చేదానికి అంత అంత ఈ సులభం కాదు కదా. శ్రీవైకుంఠంలో ప్రేమ పెట్టుకుంటాడు. శ్రీవైకుంఠం అంటే అంత ఇష్టం అంటేనే ఈయనకి. అట్లా చెప్పే ఒక స్థితిని, అంత ఇష్టమైన ఒక స్థితిని ఇష్టం లేదుంటాడు. బెల్లం మొగలు తెచ్చి పెడతాను. ఇది తిరువల్లిక్కని బెల్లం మొగలు అనుకోండి, లోక ప్రసిద్ధం అది. వచ్చినప్పుడు ఒకసారి మీరు భోజనం చేయలేడా? తిరువల్లిక్కని బెంగల్ అలా ఎక్కడ లేదు, ఏ దివ్యదేశం లేదు, లోకంలో ఎక్కడనే లేదు. అది పెడతానంటే ఎంత ఇష్టం, ఎంత ఇష్టం, ఎంత ఇష్టం, పెట్టండి తింటా ఉంటాను అని చెప్పి తింటారు. ఒకటేం చెప్పాడు, అది నాకు ఇష్టం లేదండి. తిరువల్లిక్కని చక్కెర పొంగలు ఆ బెల్లం పొంగలు ఇష్టం లేదా? అవును. తిరువల్లిక్కని బెల్లం పొంగలు ఇష్టం లేదా? అవును. అదే ప్రకారం శ్రీవైకుంఠం నీకు ఇష్టం లేదా? అవును. అంత గొప్పైన శ్రీవైకుంఠమే ఇష్టం లేదా? ఇష్టం లేదు. అదా పెరుంతివత్తిల్ అన్బు అదువు అట్టు. అదా ఆ శబ్దానికి అర్థం. అంత గొప్పయింది. అక్కడ ఎవరైతే సన్యాసులు కూడా అలా పోవాలంటారు. వాళ్ళకి ఇక్కడ సన్యాసాశ్రమం స్వీకారం చేసుకొని ఇక్కడ ఏం శవం లేదు వాళ్ళకి. వాళ్ళ పడి హాయిగా ఉంటారు. అయితే కూడా లేదు, అక్కడ పోవాలండి, అక్కడ పోవాలా అంటారు కదా. అట్లాంటి ఆ శ్రీవైకుంఠం కూడా ఈయనకి ఇష్టం లేదు అంటాడు. ఎందువల్ల ఇష్టం లేదంటే నాకు అక్కర్లేదండి, ఇక్కడ కైంకర్యం కావాలా, ఆచార్య కైంకర్యం కావాలా, అందువల్ల నాకు ఇష్టం లేదు. అందువల్ల అక్కడ పోవాలా అందరూ అనుకున్నప్పుడు ఈయన ఒక్కడే ఇష్టం లేదంటాడే. ఆయన ఇష్టం లేదంటే பெரியவான். இப்படி வியாக்கியானம் செய்தார். பின்பழகராம் பெருமாள் என்கை தாசுஷ்டமான அதிகாரி பூர்த்தியை உடையவர். பெருந்திவத்தில் அன்பதுவு அற்று பெரியவான் என்றும் எம்மா வீடு என்றும் சொல்கிறபடியே நிரதிசிய சுகரூபமாயிருந்துள்ள திரிபாத் விபூதியாகிற பிராப்திய தேசத்தை பிராபிக்க வேணுமென்கிற பிராவண்யம் அற்று, அதாவது மாகவைகந்தம் காண்பதற்கு என் மரணம் ஏகம் என்னும் என்றும் வானுலகத்தெளிந்தேன் என்றுமது என்னும் சொல்கிறபடியே எல்லாராலும் விரும்பப்படுவதான தேசத்திலும் விருப்பமற்று குருவே பரம்பின திருமுக மண்டலத்தில் சேவையையும் சுற்றி பரிமாறுகிற கைங்கரியத்தை விட்டு அடியனுக்கு பரமபதத்துக்கு போக இச்சை இருந்ததில்லையரே என்று அருளி செய்து போருவர் என்கை. இப்படி அதில் ஆதரவும் மட்டமாம்படி அதிலும் எட்டமாயிருப்பதான விஷயத்தை சொல்லுகிறது. மிக்க ஆசையினால் நம்பில்லைக்கான అడిమైகள் చెయ్యండి. ఇంతవరకు చెప్తాం. ఇప్పుడు ఆయనకి ఇష్టం చెప్పేశాడు. సరే స్వామి, ఒకవేళ శ్రీవైకుంఠం సుమారుగా ఉంటుందా? ఏదో ఉంటుందండి అంటే కదా. కాదు, పెరియవాన్ పరమవ్యోమం పేరు దానికి.
భరభావాన్ అనేది శ్రీవైకుంఠం అనేది అట్లాంటి పెద్ద గొప్పైన తావు. దీన్ని ఆమె నమ్మాళ్వారు 2:10 తిరువాళ్ళు మొదట భాషణం దాని చెప్తాడు. ఎమ్మ వీటి తిరమం చెప్పం చెమ్మ పాదపట్టు తలసే తొళ్ళై கைமா துன்பம் கடிந்த பிரானே அம்மாடியே வேண்டுவது ఇది వేండువది ఈదని పెద్ద పెరింతివం అంటే చాలా గొప్పైన తావు శ్రీవైకుంఠం. మాగం ఏదైనా కొరత ఉంటుందా ఈ లోకంలో? చాలా ఉంటుంది, అదే ఉంటుంది, వేరేం లేదు. ఏదో కొంచెం అట్టే కొంచెం సర్దించుకుంటామని అలాంటి ఆలోచన అక్కడ వస్తుందంటే రాదు. సర్దించనేది లేదు, అంత సరిగా ఉంటుంది. కావాల్సింది ఏదో అంత పూర్తిగా ఉంటుంది, అంత వైభవం. అది కాకుండా సుఖమే ఉంటది, దుఃఖం అనేది ఉండదు. సుఖం అనేదే ఉంటది. ఇక్కడ సుఖ దుఃఖం రెండు కలిసి వస్తుంది. మాట కోసం చెప్పాను, దుఃఖమైదా ఉంటది, సుఖం అంతే ఉండదు. అయినా కూడా ఆ దుఃఖంలోనే కొంచెం సుఖం ఉన్నట్టు ఉంటది. దుఃఖంలోనే ఒకటి ఏడుస్తున్నాడు, నోట్లో కొంచెం తేనె వచ్చాను అనుకోండి, ఏదో ఒకటి పోసామని, ఇది పంచదార వేసాం అనుకోండి, అదేగా ఉండదు అని అంటాడు కదా. అప్పుడు కొంచెం ఆ దుఃఖంలోనే ఆ శ్రమంలోనే ఆయన కొంచెం ఏదో ఒక ఆనందం వస్తుంది కదా. అట్లాంటి ఆనందంగా ఇక్కడ మరేం లేదు. అక్కడ సుఖరైక రూపం, సుఖం ఒకటే. అది కాకుండా అంత సుఖంగా ఉండేది ఆ తాడు పోయి అది ఈ లీలాభూమిది ఉండే వరకు సుఖం దుఃఖం రెండు ఉంటది. శ్రీవైకుంఠమున నిరస్త సుఖభావైక లక్షణ, నిరస్త సుఖభావైక లక్షణ. దుఃఖం, దుఃఖం అంటేనే శమం, శమం అనేది ఒక్క రవంత ఉండదు, సుఖం ఒకటే ఉంటుంది. అట్లాంటి తావు పెరింతివం, దానికి పేరు పెరింతివం అని పేరు. దీని త్రిపాదస్యాం అమృతం తివి పురుషుక్తం చెప్తుంది శాస్త్రం. త్రిపాదస్యాం త్రిపాత్ విభూతి అంటారు. అటైతే ఈ లీలా విభూతి అనేది ఒక భాగాన్ని 4గా చేసామనుకోండి, ఆ 4 భాగాల్లో ఒక భాగం ఈ లీలా విభూతి, మిగతా 3 భాగాలు నిత్య విభూతి. అటైతే ఈ లీలా విభూతి కన్నా 3 times పెద్దది ఇది నిత్య విభూతి. అదా త్రిపాదస్య అమృతం తివి అని చెప్తారు, అంత పెద్దది. అటైతే ఇది 4లో ఒకటే ఇది, ఆ 4లో 3 ఇది ఆ నిత్య విభూతి అనే శ్రీవైకుంఠం. అట్లాంటి అంటుని దాన్ని ప్రతి ఒక్కరు పోవాలి స్వామి, శ్రీవైకుంఠం పోవాలి స్వామి. శ్రీవైకుంఠం అయింది వైకుంఠ ఏకాదశి చేసింది, ముక్కోటి ఏకాదశి అంటారు. ఆ ముక్కోటి ఏకాదశి అంటే ఆ రోజు పోతే మోక్షానికి పోతానని చెప్తారు స్వామి. నిజమా? ఇదంతా కొంచెం అడుగుతా ఉంటారు. ఆ రోజు పోతే మోక్షానికి పోతారని చెప్తారు స్వామి. ఆ నిజమంటే అక్కడ ఎవరెవరు పోతున్నారో, ఏదేది పోతుందో, ఎన్నో మంది పోతారు లోకంలో. ఒక రోజుకి 100 మందిలా, 1000 మందిలా, 10,000 మంది దాకా పోతా ఉంటారు. అప్పుడు ఆ రోజు 10,000 పోయారు అనుకోండి, ఊరికి నాటకి. ఇది ఎక్కడ ఉండేది నన్ను అడగబాకండి, నేను మీకు అర్థం కావాలని చెప్పి ఈ మాట చెప్తున్నాను. అప్పుడు అలా ఆ రోజు పోయిన రోజు మోక్ష మాసం అంటే అట్టంతా ఏంటి? ఆ సంబంధ జ్ఞానం ఉండాలి. సంబంధ జ్ఞానం లేదంటే ఎందుకు ఇవ్వాల్సింది మళ్ళీ నాకు దాని గురించే తలవలేదంటే వాళ్ళు ఏమన్నా తీసుకుంటారా? తీసుకోరు కదా. అదే ప్రకారం. ఎందుకంటే కొన్ని మంది పెట్టుకుంటారు, ఆ రోజు పోతే మోక్షం అంటారండి, ఉరి వేసుకుంటారు కొంతమంది. అలాంటి తప్పు పని ఇంకా చేయకూడదు, శాస్త్ర సమ్మతం కాదు. ఎందుకంటే భగవత్ సంబంధం ఉంటే అది ఏ రోజైనా వాళ్ళకి ముక్కోటి ఏకాదశి. భాగవత సంబంధం ఉంటే ఏ రోజైనా ముక్కోటి ఏకాదశి. ఆచార్య సంబంధం ఉంటే ఏ రోజైనా ముక్కోటి ఏకాదశి. ఎందుకు చెప్తుంటే ఆ ప్రకారం అట్లాంటి అది ఎట్లా ఉంటుంది, ఇది అలాంటి తావు పోవాలా ఒక్కొక్కరు కోరుకుంటారు. ఆళ్వారు చెప్తున్నారు, మాఘవైగుంధం కాన్బదర్కి మనం ఏకం ఎన్నం. ఎప్పుడు దొరకద్ది నాకు, ఎప్పుడు దొరకద్ది మాఘవైగుంధం. అట్లాంటి శ్రీవైగుంధం నాకు దొరకలేదు, ఇంకా అప్పుడు దొరకద్ది. కూబిక్కొల్లం కాలం ఇన్నం కురుగాదు. ఓ అక్కడ పోయే రోజు ఇంకా దగ్గరికి రాలేదే, ఇంకా దగ్గర రావాలి, ఇంకా టైమే దొరకలేదే, ఇంకా టైం ఇంకా చాలా ఉన్నది, మన దగ్గరికి రావాలి అని చెప్పి కూబిక్కొల్లం కాలం కురుగాదు. అందమిల్ పేరింప కడియరోడి ఇరుందమై. అక్కడ పోయిన తర్వాత శ్రీ వైష్ణవాలతో కూడా పూర్తిగా గోల్చిగా ఉంటాం. అక్కడ పోయిన తర్వాత అంత కూడి ఇరింది కులింది అని తల్లి చెప్పింది కదా, అదే ప్రకారం అక్కడ పోయి ఆ ప్రకారం ఉంటాం. నలమంత విల్లతో నాడు అక్కడ సుఖానికి తప్ప మరి ఏం లేదు. అట్లాంటిది ఉన్నప్పుడు, ఇలాంటి వైభవం ఉన్నప్పుడు
ఇదన్నీ పాత్రలు అన్ని చెప్పిన తర్వాత ఈయన పిన్బడగరాం పెరుమాళ్ తీయాలంటే ఏం లేదు, అది నాకు వద్దు, అటెండి దోషుడు. మనం కొన్ని మందికి ఏదైనా ఇస్తా ఉంటాం, చాలా బాగున్నది, చాలా బాగున్నది తీసుకుంటారు. ఆ చాలా బాగున్నది ప్రతి ఒక్కరు కోరుకొని తీసుకునే ఆ వస్తువుని ఈ పక్క ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేస్తే ఇదా ఎందుకు నాకు తీసుకొచ్చావు, అప్పుడు తీసిన వాళ్ళతో ఏంటి మేమైతే తీసుకున్నామంటే వాళ్ళంత గొప్పగా తీసుకున్నాడు, ఎన్ని తోస్తున్నాడు, ఆ ప్రకారం తోస్తున్నాడు. శ్రీవైకుంఠం అంటే అందరూ బాగా తీసుకుంటారు, పోవాలంటారు, వద్దు అది ఎందుకది నాకు అక్కర్లేదే అని అంటారు కదా. ఆళ్వాడేమో పోవాలా ఎప్పుడు దొరకద్ది పోవాలంటే அதுதான் அன்பதுவு அற்று, அன்பு அதுவு அற்று అంటారు. పెరుంచివత్తిల్ అன்பదువు అట్టు మిక్క ఆశైనారు మాఘం పరమాకాశం. మాఘం చెప్పి నమ్మాడు, మాఘం చెప్పి నమ్మాడు చెప్పాడు. நம்மாழ்வார் చెప్పిన మాఘం ఇదా పెరుంతివన్ని చెప్ప మాఘవ యుగంతం కాన్వదర్కి అని మనం ఏగం ఎన్నం. నా మనసు ఏమవుతుంది ఎప్పుడు పోవాలంటే నమ్మాడు మనసు అట్నే ఆర్భటిస్తుందంట, పోవాలంటే. ఆళ్వారు ఈ ప్రకారం అయితే ఈ పెంబడగరాం పెరుమాళ్ చేయలేమో అది ఎందుకండి, అదా వద్దుబో అని చెప్తున్నాడు కదా. సరే స్వామి, మనకి ఏం తెలుసున్నాము, లోకల్లో దేనికి నువ్వు వద్దనేటోళ్ళు ఉంటారు, కావాలంటే ఉంటారు. ఇది తెలుసుకోవాలి దీని గురించి. లోకంలో ఏదైనా కానీ ఒక మంచి వస్తువుని కావాలంటూ ఉంటారు, అదే మంచి వస్తువు వద్దు అనేటోళ్ళు ఉంటారు. దీనికి 50 మందిలో కావాలని చెప్పారు అనుకోండి, ఇదా ఆశ్చర్యమైన లోకం. దీనికి ఇరుధర్మ జ్ఞానాన్ని వేరు. ఎందుకంటే ఏ ఒక దానికి మనం అనుకుంటాము ఇది మంచిదైతే అందరూ మంచి తీసుకుంటారు, చెడ్డదైతే అందరూ వద్దంటారు. ఆ ప్రకారం కాదు. చెడ్డదిని కూడా 50 మందిని కావాలంటారు, మంచిదైతేనే 50 మందిని వద్దంటారు. అంతేనా అంటే తీసుకోవాలన్నా తీసుకోవద్దా నాకు తెలవలేదే అని చెప్పి ఒక 50 మంది ఉంటారు. 4 రకాలుగా ఉంటారు జనాలు లోకంలో. అదా వచ్చి ఇది లోకో భిన్న రుచి అంటారు. లోకో భిన్న రుచి 4 రకాలుగా ఉంటారు. ఇది తీసుకోవాలని ఒక రకం చెప్తారు, తీసుకోవద్దని ఒక రకం చెప్పద్ది, తీసుకోవస్తూ తీసుకోకూడదు ఏదైనా చేసుకోవచ్చు అంత మాత్రం నాకు దాంట్లో అన్వయం లేదు అని చెప్తారు. ఇంకోటి ఏం చెప్తారంటే దానికి నాకు సంబంధం లేదు అని చెప్పేస్తాడు. ఈ ప్రకారం 4 రకాలు ఉంటాయి. ఎందుకోసం చెప్తున్నంటే అట్లాంటి శ్రీవైకుంఠంని వద్దుని చెప్తున్నాడు ఈయన. అట్లాంటి శ్రీవైకుంఠంని వద్దుని చెప్తున్నాడు కదా. దానికన్నా గొప్పది ఏం లేదు, తెలివిసింది తిరిగాడు, దానికన్నా గొప్పది లేదు కదా. అదే చెప్పండి, దీన్ని తిరుమంగియాడు తెలియాన భావంలోకి ఎండి ఏదపోగిన తిరుమంగియాడు వెళ్తున్నావు. ఆ శ్రీవైకుంఠానికి ఏ రోజు పోతాను చెప్పి అడుగుతున్నప్పుడు అట్లాంటి ఆశ్చర్యమైన ఆ దేశాన్ని, ఆ దేశంలో నాకు ఇష్టం లేదు. సరే స్వామి, ఈ ప్రకారం లేదే ఆయన. అట్లయితే దీనికి ఎందుకోసం ఇక్కడ ఉండాల, అక్కడ పోకూడదు అంటాడు. ఇక్కడ ఎందుకోసం ఇక్కడ ఉండాలి వాడు, ఎందుకంటే శ్రీరంగం వదిలేసి పోనంటాడు. నేను శ్రీరంగంలో ఉండాలా, ఈ పెంబడగల పెరుమాళ్ శ్రీరంగంలో ఉండాలా, శ్రీరంగం వదిలేసి పోను అంటాడు. రోజు లేస్తాడు, తెల్లారితో లేస్తాడు. మనం లేచినట్టు కాదు, 3 గంటల కింద వాళ్ళు లేచేస్తాడు. లేచేసి నంబిళ్ళ కావేరికి బయటకు కూడానే పోతాడు. స్నానానికి పోవాలి కదా, కావేరి స్నానానికి. లేదు స్వామి, ఇంట్లంతా షవరంతా ఉండదంటే ఇంట్లంతా ఇప్పుడు కూడా మీరు శ్రీరంగంలో అక్కడ ఆ మాడవీధి ఉంటుంది కదా, దాంట్లో ఉండే ఆచార పురుషాలు తిరుమలకి, ఆ తిరుమలలో ఆ తిరుమల స్త్రీలు కానీ పురుషుళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ ఉంటుంది, నీళ్లు ఉంటుంది, అన్ని ఉంటుంది. అక్కడ స్నానం చేయరు, నేరుగా కావేరికి పోతాడు. కొల్లపడి వడదిరుగు కావేరి తెందిరుగు కావేరి అని కదా. తీరంగ క్షేత్రమే ఒక వైభవం. ఆ వైభవం తిరుమలకి కూడా ఆ వైభవం లేదు. అక్కడ ఇప్పుడంతా లాడ్జీలు గిజ్జలు ఏదో వచ్చి అంతా పోవాలంటేనే నా రూమ్ దొరకద్దా, ఆ రూమ్ దొరికితే కూడా నాకు తగినట్టు సౌకర్యాలు అక్కడ ఉంటుందా, అలాంటి రూమ్ కావాలి. హాల్ ఉంటుందండి, వండుకోవచ్చు, భోజనం వాళ్ళు ఏదో పెడుతున్నారండి అంటే అదంతా నాకు సౌకర్యపడదండి అని అనుకుంటావు కదా. శ్రీరంగం అట్ట కాదు, వాళ్ళకి ఎంత సౌకర్యం చేస్తేనో అక్కడ పోయి స్నానం చేస్తారు. అదే మరి నంబిళ్ళ స్నానానికి పోతాడు, ఆయన వెనకనే పోతాడు. పోయేసి ఆయన ఇంట్లో స్నానం చేసిందారు కదా. అది కాకుండా
ఆయన కాలక్షేపం పోయితే ఆయన వెనకన కాలక్షేపం పోతాడు, కాలక్షేపం పూర్తిగా వస్తుంది. అటైతే ఈయన ఆయనతో పాటే పూర్తిగా ఉండాలి, సేవకుని పోయేదానికి ఇష్టం లేదు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ కాలం, ఈ కాలం మనకి ఏదో ఒంటికి ఏదో వచ్చింది అనుకోండి, ఒంట ఏదో బాగలేదు, వెంటనే ఏం చేస్తాము, డాక్టర్ దగ్గర పోయి దానికి మందు తీసుకుంటాం అని చెప్పేది అర్థమైందా. డాక్టర్ దగ్గర పోయి స్వామి ఇట్లా బాగాలేదు అట్లా బాగాలేదా మందు తీసుకుంటాం. ఎవరైనా మందు తీసుకోకుండా ఉంటారా? మందు తీసుకోలేదంటే ఏం చెప్తాము, పిచ్చోడు లేకుండా అది ఉంటే చూసుకోవా, ఒళ్ళు బాగుంటే కదా నువ్వు అన్ని చేసేదానికి, ఒళ్ళు బాగలేదు కదా నువ్వేది నీ ప్రకారం చేస్తున్నావు, పోయి డాక్టర్ దగ్గర పేసరా, హాస్పిటల్ పేసరా అని చెప్పి చెప్తారు. పోయేసి వచ్చే దానికి మందు తీసుకొని ఒళ్ళు సరి చేసుకుంటాము. ఆ కాలంలో ఒంటికి ఏదో వచ్చిందనుకోండి, ఏదో వచ్చిందనుకోండి, సరి చేసుకోకూడదు. చేసుకుంటే ఏం స్వామి, చేసుకుంటే ఏమిటే, చేసుకుంటే ఓహో ఈయనకి శ్రీవైకుంఠం పోయేందుకు ఇష్టం లేదు కదా, ఇక్కడే ఉండాలనుకుంటాడు. ఇప్పుడు నేను ఈ మాట చెప్పాను అనుకోండి, నన్ను పిచ్చోడు అంటాడు, నన్ను పిచ్చోడు అంటారు. స్వామి ఒంట్లో బాగాలేదు డాక్టర్ దగ్గర పోయారా? లేదండి నేను శ్రీవైకుంఠం పోయి ఇష్టం అండి, ఇక్కడ నాకు ఉండేటట్టు ఇష్టం లేదు, అందువల్ల ఏం చేసుకోలేదంటే పిచ్చోడుగా అంటావు నువ్వు. ఇదేనా శివపతి అని చెప్తారు కదా. ఆ కాలం అట్లా కాదు, చేసేయంటే అందరూ అడుగుతారు, ఏంటి ఒంటిని సరి చేసుకున్నావు, అప్పుడు నీకు పోవడానికి ఇష్టం లేదా? అటైతే నువ్వు వైష్ణవుడే కాదు, అటు వచ్చేస్తుంది. అందువల్ల వాళ్ళకి ఏమేమి వస్తుందో అట్నే భగవంతుడు ప్రార్థన చేసుకొని అట్లనే ఉంటారు. అయితే ఈయనేం చేశాడు, ఒళ్ళు సరి చేసుకున్నాడు, వైద్యుడి దగ్గర పోయాడు, దానికి ఏం మందు కావాలో ఆ మందు తీసుకున్నాడు, నాకు ఒళ్ళు బాగుండాలా, ఈ లోకంలోనే ఉండాలా, ఈ శ్రీరంగంలోనే ఉండాలా అని చెప్పేశాడు. ఇప్పుడు నంబిళ్ళ శిష్యుడు కదా, ఆ నంబిళ్ళ శిష్యుడు అందువల్ల ఏమింది, ఈయన వచ్చి నేరుగా నంబిళ్ళ దగ్గర పోయి అడిగాడు. వాళ్ళ శిష్యులందరూ ఈ పెంబెడగరాం పెరుమాళ్ ప్రకారం మందు తీసుకున్నాడంటేనే ఒళ్ళు సరి చేసుకున్నాడంటే ఎట్లా చూడండి, ఒళ్ళు సరి చేసుకుంటే తప్పంట. ఎందువల్ల చేసుకున్నాడు అని నంబిళ్ళ ఆచార్య అడిగాడు. ఆయన నవ్వుతా చెప్పాడు, మీరే చెప్పండి, మీరే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పండి అని చెప్పాడు. ఒక్క స్వామి ఏం చెప్పాడు, స్వామి కావేరి స్నానం అంటే ఈయన శ్రీరంగం వదిలేసిపోతుందని చెప్పాడు. అతని ఈయన అభిప్రాయం, కావేరి స్నానం అంటే ఎవరు వదలరండి, అంత బాగుంటుంది కావేరి స్నానం. కావేరి వేదాశీయం వైకుంఠం రంగమందిరం అని చెప్పి ఆ వెరజ వేరు కాదు, కావేరి వేరు కాదు. అందువల్ల కావేరి స్నానం చాలా మంచిదిగా ఉంటుంది. అది తులా కావేరి అంటే ఇంకా పవిత్రం. అందువల్ల ఆ స్నానం వీనికి నచ్చంది. అందువల్ల ఈ శ్రీరంగాన్ని వదిలేసిపోవద్దు అని చెప్పి ఉంటాడేమో అని ఒక స్వామి చెప్పాడు. ఇంకో స్వామి చెప్పాడు, లేదండి కావేరి ఇంత స్థానం అంతా కాదు, అదేం కాదు, నంబిళ్ళ కాలక్షేపం ఉంటుంది కదా, నంబిళ్ళ కాలక్షేపం, ఆ కాలక్షేపం వినాలంటే ఈయనకి అంత ప్రేమ అంట. ఎందుకు చెప్తున్నా అంటే నంబిళ్ళ మన కాలక్షేపంతో ఎవరు రారు, ఆయన కాలక్షేపం అంతా జనాలు పూర్తిగా వస్తారు, అంత ప్రేమ అంట. ఎందుకంటే ఆ కాలంలో చెప్తారంట, నంబిళ్ళ కాలక్షేప గోష్ఠియో నంబెరుమాళ్ పొరపాటు గోష్ఠియో అని చెప్తున్నట్ట. ఎందుకంటే ఆ కాలం పెరుమాళ్ పొరపాటైందంటే నంబెరుమాళ్ వీధి వచ్చి మళ్ళీ లోపల ఆస్థానానికి పోతారు కదా, లోపల పోయిన తర్వాత లోపల ఆస్థానం పోయిన తర్వాత జనాలంతా బయట వస్తున్నట్ట. అంత ఊరు జనాలు 1000 జనాలు 1000 రకాలుగా జనాలంతా బయట వస్తున్నట్ట. పొరపాటు అయిపోయింది, పెరుమాళ్ లోపల పోసినారు అని అనుకుంటారట. అంత జనాలు ఉంటారట నంబెరుమాళ్ పొరపాటు. ఇప్పుడు కూడా అది నంబెరుమాళ్ అది అయితే అన్ని జనాలు ఎట్లా ఉంటారంటే సంప్రదాయంగా ఉంటారు, శాస్త్ర ప్రకారం ఉంటారు. అక్కడ వాళ్ళకి అక్కడ పోయారంటే అది కానీ మీరు అక్కడ పోయారు అనుకోండి, మీకు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది లేదంటే కూడా ఇప్పుడే ఉన్నది, లేదంటే కూడా వచ్చేస్తుంది. ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం ఆ పొరపాటు. ఎందుకంటే ఈయన కాలక్షేపం చేస్తే, ఇది వినండి, నంబిల కాలక్షేపం ఈ వైభవం ఎవరికే లేదు. నంజీయర్ చేశాడు, స్వామి రామానంద వాడు చేశాడు, మనవాళ్ళ మామని చేశాడు, ఎవ్వరికి ఆ వైభవం లేదు. నంబిళ్ళ కాలక్షేప గోష్ఠికి ఉన్న వైభవం వేరే ఎవరికే లేదు. అందువల్ల వీడి వ్యాఖ్యానం ఆ నంబిళ్ళ వీడి వ్యాఖ్యానం ప్రధానంగా చెప్తాను. అందువల్ల అప్పుడు ఏమవుతుందంటే నంబెరుమాళ్ పొరపాటు గోష్ఠి ఎంత జనాలు ఉంటారో
అంత జనాలు నంబిళ్ళ కాలక్షేపం ఉంటారంట. సాయంకాలం కాలక్షేపం పూర్తి అయిపోద్ది. పూర్తి అయిపోయిన తర్వాత అంత బయటకు వస్తారు కదా, అప్పుడు ఎవరు అడుగుతారంట, పెరుమాళ్ పొరపాడై జనాలు వస్తున్నారా, నంబిళ్ళ కాలక్షేపం జనాలు వస్తున్నారా అడుగుతారంట. అంత జనాలంట. అట్టయితే నంబిళ్ళ కాలక్షేపం అనేది పెరుమాళ్ పొరపాటు కన్నా ఇంకా జనాలు ఎక్కువ ఉంటారంట. అంత జనాలు వస్తారంట. అంత వైభవం నంబిళ్ళ కాలక్షేపం అంటే అప్పుడు దాన్ని వదిలేదానికి మనసు వస్తుందా? అందువల్ల ఈ పెందరగడాం పెరుమాళ్ ఏం చేశాడంటే నంబిళ్ళ కాలక్షేపం వినాలి. ఇప్పుడు ఈయన శివయ్యను పోయాడు కదే, కాలక్షేపం విన్నా వద్దా? విన్న కాదు కదా, అందులో కాలక్షేపం కోసం ఉండాలని చెప్పాడు. కొన్ని శిష్యులు లేదు లేదు, నంబిళ్ళ కాలక్షేపం కాదు, ఈ కావేరి స్నానం కాదు. వేరేం స్వామి, వేరే ఏం కొండదా? నంబెరుమాళ్ పొరపాటు కొంటున్నా, నంబెరుమాళ్ పొరపాటు కొంటున్నా, నంబెరుమాళ్ పొరపాటు కూడా కాదని చెప్పేసాడు. ఇదన్నీ శిష్యులు మాట్లాడుకుంటారు, నంబిళ్ళకి వింటున్నారు. ఇప్పుడు అన్ని చదిపోయిందా, మీరు బాగా తెలుసుకున్నారా అని చెప్పి తెలుసుకున్నాను. అప్పుడు ఏందో తెలవలే స్వామి అన్నాడు. మీరు చెప్పండి స్వామి. సరే నేను చెప్పిన తర్వాత ఉండొచ్చు, మీరు ఆయన దగ్గర పోయి అడవండి. ఆయన ఊరు పిల్లవరంగా వాళ్ళు, పిల్లవరు కాదు స్వామి, పెంబడగరాం పెరుమాళ్ ఆయన దగ్గరనే పోయి అడగండి అని చెప్పేశాడు. వీళ్ళందరూ శిష్యులు అందరూ అక్కడ పోయారు. పోయి ఆయన దగ్గర, నీకు శ్రీరంగంలో ఉండేది నీకు ఇష్టం చెప్పేవే, ఒకవేళ నీకు నమ్మిన వాళ్ళు పొరపాటు సేవించాలని చెప్పి నీకు ఇష్టమా? అంటే నమ్మిన వాళ్ళు పొరపాటు ఉంటే అంత ఆచార పురుషులు వచ్చేస్తారు. ఇష్టమా అంటే అదంతా నాకేం లేదు, అదంతా నాకేం లేదు, అదంతా నాకేం లేదు చెప్పేసి. సరే, ఒకవేళ నీకు కావేరిలో స్నానం చేసే ఇష్టమా? అది నాకు లేదు, అది నాకేం లేదు అని చెప్పేసాడు. ఒకవేళ నంబిళ్ళ కాలక్షేపం వినాలి నీకు ఇష్టమా అంటే అది నాకు లేదు అని చెప్పాడు. ఇప్పుడు శ్రీరంగం ఉండేదానికి నంబెరుమాళ్ పొరపాటు కాదు, నంబిళ్ళ కాలక్షేపం అంటే అది కాదు. సరే స్వామి, దాని తర్వాత వచ్చి కావేరి స్నానం చేసేదా? అది కాదు. అప్పుడు కాలక్షేపం కోసం ఉండొచ్చు. నేను కనిపెట్టేశాను. మీరు కాలక్షేపం కోసం అంటే నంబిళ్ళ కాలక్షేప గోష్ఠి, నంబెరుమాళ్ పొరపాటు గోష్ఠి అని చెప్పేంత వైభవం నంబిళ్ళ కాలక్షేప గోష్ఠికి ఉన్నాయి కదా, అందువల్ల ఆ కాలక్షేపం కోసం మీరు వస్తున్నారు కదా అని చెప్పి నేను చెప్తే దానికి ఆయన ఏం సమాధానం చెప్పాడు. స్వామి కాలక్షేపం చెప్తున్నాడు, నాకేమో అర్థమవుద్ది, నాకేదైనా బుద్ధి ఉంటుందా, నాకేదైనా అర్థమవుద్దా? నాకేమో అర్థం కాదు, నేను నీచుడు, ఒక ఏదే లేదు, నాకు జ్ఞానం అనేదే లేదు, నాకు అర్థమైద్దా? ఈయనదా గురు పరంపర ఆరాయణపడి రాసిన ఆయన మనకు కొంచెం జ్ఞానం వచ్చింది అనుకోండి, కొన్ని మందిని ఇంత చేస్తారు. ఇప్పుడు ఒక 2-3 కాలక్షేపం విన్నాను అనుకోండి, నేను కూడా కాలక్షేప అధికారిని, నేను చెప్తాను, మీరు వినండి, స్టార్ట్ చేస్తా. ఇప్పుడు ఈయనకి ఎంత వైభవం తెలిసిన, నంబిళ్ళ కాలక్షేపం వింటే నాకు అర్థమవద్దా అని ఈ మాట చెప్తున్నాడు పెంబడగరాం పెరుమాళ్. ఈ రోజు మనకు గురు పరంపర పూర్తిగా తెలుసుకుంటే ఈయన రాసింది మనం చూసుకొని తెలుసుకుంటున్నాము. ఆరాయణపడి గురు పరంపర ఎంత పెద్ద ఆయన, ఎంత వైభవం, ఎంత జ్ఞాని, ఎంత విద్యుత్తు, ఆయన ఈ మాట చెప్పాడు. సరే, ఈ మాత్రం దాన్ని ఆయన్ని తగ్గించుకుంటాడు. దీనికి నైత్యానుసంధానం పేరు. ఒక్కో శ్రీ వైష్ణవుడు ఈ ప్రకారం నైత్యానుసంధానం భావించాల. నేనా స్వామి, ఈ చెడు స్వామి ఆలవందారు చెప్తున్నాడు, ఈ నమ్మాళ్ళవారు చెప్తున్నాడు, నీ శని నిరవుండ్రిబెనే ఎన్కంపాసం. మనమైతే అట్లా చెప్తాండా, నాకుండేది వైభవం వాళ్ళకి ఎంత ఉండదా అని చెప్తాం కదా, ఆ ప్రకారం అయిపోయాడు. ఇప్పుడు ఏం స్వామి, అప్పుడు ఏంటా నీకు, ఎందువల్లదా నీకు ఈ శ్రీలోకంలో ఉండాలని చెప్పి మందు తీసుకొని నువ్వు ఇక్కడే ఉండావే, ఏం రీజన్ అది చెప్పుకొని చెప్పాడు. ఆయన దానికి ఏం చెప్తుంటే, నాకు కాలక్షేపం ఇష్టం లేదు, నంబెరుమాళ్ పొరపాటు ఇష్టం లేదు, కావేరి ఇష్టం లేదు, ఏది లేదు. నంబిళ్ళ స్నానం చేయకపోతాడు, ఇదా చాలా ముఖ్యం. స్నానం చేయకపోతాడు, కావేరికి పోతాడు, స్నానం చేయకపోతాడు, ఆయన వెనకాలనే పోతా ఉంటాడు. స్నానం చేసి మళ్ళీ తిరిగి వస్తాడు కదా, తిరిగి వచ్చేడు చెమట పోస్తుంది. ఆ నడిచి వస్తా ఉన్నప్పుడు చెమట పోస్తా ఉంటుంది. ఎట్లా పోస్తుంది అంటే, కొన్ని మందికి మీరు తల్లి స్వామితో చూస్తే తెలుసు,
వాళ్ళ చెమట అట్టని పైకి కారుతా ఉంటుంది. పైకి ఇక్కడ శిరస్సు ఉంటుంది, శిరస్సు నుంచి అట్నే చెమట ఇట్ట కాస్త ముక్కు ద్వారాగా వచ్చి అట్ట కింద పడద్ది. ఈ పడానికి కింద పడతా ఉంటుంది. ఆ ప్రకారం కావేరిలో స్నానం చేసి వస్తా ఉన్నట్టు చెమట వస్తా ఉంటుంది. ఇక్కడ పైగా శిరస్సు నుంచి తిరుముఖ మండలం ఈ ముఖానికి వచ్చి, ముఖం నుంచి నేరుగా ముక్కుకు వచ్చి, ముక్కు నుంచి ఈ శరీరానికి వచ్చి అట్నే కింద పడతా ఉంటుంది. కింద పడుతుంది. చెమట పోస్తుంది కదా నా ఆచార్యుడికి. చెమట పోస్తా ఉంటే నేనేం చేయాలా? ఆలవట్ట కైంకర్యం చేయాలి కదా, ఆలవట్ట కైంకర్యం చేయాలి కదా, ఆ చెమట రాకుండా చూసుకోవాలి కదా. చూసుకుంటే ఎట్లా చూసుకోవాలంటే, ఆయన వచ్చేటు ఎవరో శిష్యులు ఉంటారు. ఎవరెవరో ఆయనకి శిష్యులు మాత్రం కాదు, ఆయనకి సమానంగా ఉండే విద్వత్తులు ఉంటారు. ఆయనతో కూడా ఆ స్నానం చేసి ఆ స్నానం అట్నే ఆయనతో కూడా మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. అప్పుడు ఇట్లా తిరిగినప్పుడు ఇట్లా మాట్లాడతాడు, ఇట్లా తిరిగినప్పుడు ఇట్లా మాట్లాడతాడు. ఈయన ఆలవట్ట కైంకర్యం చేసుకుంటా రావాలా. ఆలవట్ట కైంకర్యం చేసుకుంటా రావాలంటే ఆయన ఇట్లా తిరిగాడంటే అక్కడి నుంచి చెయ్యొచ్చు. ఈ పక్క తిరిగండి ఇక్కడి నుంచి చేస్తే లాభం లేదు, ఆ పక్క పోవాలా. అప్పుడు ఆయన ఏ పక్క ఎట్లా తిరగతాడో ఆ పక్కన తిరగతాడో అక్కడ నేను ఆలవట్ట కైంకర్యం చేసుకుంటా 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 అంటే ఆయన ఎట్లా చుట్టాడో చూందిరుందేత్తువర్ పల్లాండు. ఎక్కడ ఈ శబ్దం ఏంటి స్వామి? పల్లాండు పాసనంలో కడాపాసనం. பல்லாண்டென்ற பவித்திரனை பரமேற்றியை சார்ந்தமென்னும் வெள்ளாண்டாந்தன்னை வில்லுபுத்தூர் விற்று சித்தன் விரும்பிய சொல் நல்லாண்டென்று நவீந்திரைப்பா நமோ நாராயணாய வென்ற பல்லாண்ட பரமாத்தனை சூழ்ந்திருந்தேத்துடன் చుట్టి 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 పల్లాండు సేవించాలని పెరియాళ్వారు అనుగ్రహించారు కదా. అదే ప్రకారం ఈ నంబిల్లైన ఆచార్యుడికి చుట్టూ 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 ఆలవట్ట కైంకర్యం చేస్తా ఉండాలి. చేస్తా ఉంటేనే అదిదా నాకు ఇష్టం, అదిదా నాకు ఇష్టం. ఆ కైంకర్యం చెయ్యాలా. ఆ కైంకర్యం చేసేదాని వల్ల నేను పరంపదం పోయానంటే ఆ కైంకర్యం చేయనవచ్చా? అవదు. ఆ కరంగం పోయి అంటే ఆ కైంకర్యం చేయవద్దు. అట్టయితే ఆ పరంపదం పోయింటే ఆచార్య స్థిరమే నేను చూసుకునవచ్చా? చూసుకొని కావద్దు కదా. అందువల్ల ఏం చెప్పిన, పరంపదలో నాకు ఇష్టం లేదు, నాకు ఆచార కైంకర్యం నాకు ఇష్టం లేదు, పరంపదలు లేదు. అట్టయితే పరంపద ఏం స్వామి? వద్దు స్వామి. అక్కడ ఆనందం ఉండదే, అది ఆనందమా? అది ఏదైనా ఆనందమా? ఇదిగో నా ఆలవట్ట కైంకర్యం చేస్తున్నాను, ఈ ఆనందం అది ఇస్తుందా? ఇప్పుడు మనం దీన్ని ఏం చెప్పాలి? మనల్ని అడిగితే ఏం చెప్తాం? స్వామి ఆయనకి ఆనందమే తెలవలేదండి. ఏసి వేసుకొని ముందుగా కూర్చొని అట ఈచ్చాలి కూర్చొని అట కాళ్ళు ఆడించుకుంటా అట్ట ఉంటే ఎంత ఆనందం. ఏదో అలవట్టు కైంకర్యం చేస్తే ఆనందం చెప్తానంటే ఇదిగా శిష్యుడి లక్షణం. పరంపద ఉంటే కూడా అక్కర్లేదు, అది ఆనందం కాదంటున్నాడు. శాస్త్రం అంతా ఆనందం, దానికి పైన ఆనందం వేరే లేదు శాస్త్రం చెప్తుంది. ఈయనేం చెప్తున్నాడు? అది ఆనందం కాదు, ఇది ఆనందం అంటాడు. ఇప్పుడు శాస్త్రం చెప్పేది సరియా, ఇది చెప్పేది సరియా? ఆ శాస్త్రమే ఆచార కైంకర్యం కన్నా ఆనందం ఏం లేదని చెప్పేసింది. అందువల్ల అంటున్నాను అప్పుడు దానికన్నా నాకు దీంట్లో ఇష్టం కాబట్టి అందువల్ల ఈ దీనికి చేస్తున్నాను అని చెప్పి నేను பெருஞ்சிவத்தில் அன்பது அற்று மிக்க ఆశయినాలు పెరించివత్తి అన్బంటే ప్రీతి, ప్రేమ. ఆ పెరించివం అనే శ్రీవైకుంఠంలో ఈయనకి ఒక్కరవంత కూడా ప్రేమ లేదు. అది కాకుండా ఆచార్యుడు నంబిల్ల ఈయన దగ్గర చాలా ప్రేమగా ఉంటాడు, చాలా ప్రేమగా ఉంటాడంట. అట్లా ప్రేమగా ఉంటాడు కదా. ఇది ఎక్కడ తెలుస్తుంది? దీని ముందు భాష మనం చూసాము. ఆచార్యం శిష్యన్ ఆరుయిరై పేనుమవన్ దేశారన్ శిష్యనవన్ శీర్వడివై ఆశయుడన్ నోక్కుమవన్ అంటే ఆశయుడన్ శిష్యనవన్ శీర్వడివి ఆశను. ఆ శిష్యుడు చాలా తేజస్సుగా ఉంటాడని మనం చూసాం కదా. దీని ముందు పాత్రలో చూశాను. ఆ తేజస్సుగా ఉంటాడు కదా. ఆచార్యుడికి కైంకర్యం చేస్తా ఉంటే తేజస్సు వస్తుంది శిష్యుడికి. ఆచార్యుడు కైంకర్యం చేస్తా ఉంటే శిష్యుడికి తేజస్సు వస్తుంది. ఆ తిరిమేని అంత మాత్రం బాగుంటుంది అన్నమాట శిష్యుడు. అప్పుడు ఆ ఆచార్యుడు తిరిమేని సేవించాలా, ఆ తిరిమేని కైంకర్యం చేయాలా,
ఆ తిరిమి మీద ప్రేమ ఉండాలా, ఒక భక్తి ఉండాలా, ప్రీతి ఉండాలా, అది ప్రధానం. ఎవరికి? శిష్యుడికి. అట్లా ఉంటే అప్పుడు శ్రీవైకుంఠంలో వదిలేసి అక్కర్లేదు, వదిలేసాను. శ్రీవైకుంఠం ఆచారం తిరిమేనియా రెండు పెట్టుకున్నాను. ఈ పక్క శ్రీవైకుంఠం ఉండాలి, ఆచారం తిరిమేని ఉండాలి అంటే తోసేసే శ్రీవైకుంఠాన్ని, ఆచారం తిరిమేనియే ప్రధానం. అటు శ్రీవైకుంఠం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. ఎందుకంటే శాస్త్రం సంప్రదాయం ఏం చెప్తుంది తెలుసా? రోజు నువ్వు శ్రీవైకుంఠాన్ని తలుసుకోవాలని చెప్తుంది. అర్చరాది గది చింతనం, ఇది మన అర్చరాది కాలక్షేపంలో మనం చూసిన్నాము ఈ విషయాన్ని. అర్చరాది గది చింతనం, తిరువేంకట యాత్ర, అక్రూర యానం, ఇది మూడు రోజు తలుసుకోవటం ఒక్కొక్క శ్రీవైష్ణవుడు. అర్చరాది గతిలోనే ఒక రోజు పోతాను తప్పకుండా పోతాను, అంత వైభవం అర్చరాది గతికి ఆ శ్రీవైకుంఠానికి అని తలుసుకోవాలంట. తిరువేంకట యాత్ర ఆ కారణం చాలా కష్టంగా మాల. తిరువేంకట పోవాలంటే అంత శ్రమ ఉంటారు. దుష్ట మెరగాలు ఉండింది, విష జంతువులంతా చాలా ఉండింది. పోయిన వాళ్ళు తిరిగి వచ్చారంటే వచ్చేసేస్తాం అని చెప్తారు. ఆ ప్రకారం అందులో తిరువేంకట యాత్ర అంత శ్రమ ఉంటా. అక్రూర యానం, అక్రూరుడు తలుచుకున్నాడంట. ఏం తలుచుకుంటారు? ఓ ఈ రోజు కంసుడు మొక్కల్లో నేను చూస్తున్నాను, ఈ రోజు కృష్ణుడు మొక్క నాకు దొరుకుతుంది. చుకుమే అత్యమే సఫలం జన్మ సుప్రభాదాచ నేనిష. ఈ ప్రకారం ఈ రోజు నాకు కంసుడు మొక్కం లేకుండా కృష్ణుడు ఆ తిరుమకుండా చేమిసిపోతాను కదా అని చెప్పి అంత ప్రీతిగా పోతాడు కదా. అప్పుడు అత్రాది గతి చింతనం, అక్రూర యానం, తిరువేంకట యాత్ర, ఇదన్నీ పూర్తిగా ఉండాలి కదా. అటు ఉండప్పుడు అట్లాంటి అక్షరాది దీనికి ఏమంటే ఇష్టం లేదు. ఎవరికి? పిన్బడగరాం పెరుమాకి ఇష్టమే లేదు. అదంతా ఏంటి? ఆ ఇష్టం తెచ్చిస్తే ఏం చెప్పాడు? అక్షరాది అంత ఉండాలి కదా, శ్రీవైకుంఠ ప్రేమ ఉండాలి కదా. ఆ ప్రేమ అన్ని తీసుకొచ్చి ఆచార్యుడి తిరుమి మీద పెట్టేశాడు. శ్రీవైకుంఠంలో ఎంత ప్రేమ పెట్టాలనో, ఎంత ప్రీతి పెట్టాలనో, ఆ ప్రీతి అన్ని తీసుకొచ్చి ఆచార్యుడి తిరుమేని మీద పెట్టేశాడు. సరే మనం ఇలాగ ఎవరో చేసి ఉన్నారా? ఉండొచ్చా? ఈ ప్రకారం ఎవరో చేసి ఉన్నారా? చేసి ఉన్నారు. మొదట భక్తు 4వ తిరువళ్ళు அந்தாம கண்பு செய்து என் ஆபிசெய்ர் அம்மானுக்கு அந்தாம ஆழ்முடி சங்கு ஆழினூர் ஆரமுல செந்தாமரை தடங்கன் செங்கனிவா செங்கவனம் செந்தாமரை அடிக்கல் செம்பொன் తిరుముడంబే. ఇక్కడ శ్రీవైకుంఠం పూర్తిగా పోవాల ఆళ్వారు చాలా ప్రయత్నం అంటేమే కోరుకుంటా ఉన్నాడు. అప్పుడు శ్రీవైకుంఠం చూపిస్తాడా? నాకు ఆయన సేవ దొరకత్యా అని చెప్పి ఈ ప్రకారం ఉన్నాడు. అయితే ఇది చూచినప్పుడు ఏమైపోయింది? శ్రీవైకుంఠం నాడు అక్కడ ఎన్ని మందిలు ఉన్నారు, కోటానుకోని నిత్యాత్మ ముక్తాత్మ ఉంటారు కదా, వారి మీదంతా ప్రేమ పెట్టుకుంటారు కదా. ఆ ప్రేమ అన్ని తీసుకొచ్చి ఏం చేశాడంటే ఇక్కడ ఆళ్వార్ తీరులో చింత చెట్లు కూర్చుండే ఆళ్వార్ మీద పెట్టేశాడంట. అందామత్ అన్బు செய்து, అందామం అంటే శ్రీవైకుంఠం. ఆ శ్రీవైకుంఠం ఉండే ప్రేమ ఎంత ప్రేమను ఆ ప్రేమ అంతా తీసుకొచ్చి పెట్టేశాడు. ఆళ్వార్ దగ్గర తీసుకొచ్చి పెట్టేశాడు. పెట్టింది ఎవడు? భగవంతుడు. ఇప్పుడు మనం చూసేది ఆ శ్రీవైకుంఠం వద్దు, ఆచార్య తిరుమేని పిన్బెడగరాం పెరుమాళ్ చూస్తున్నాము. అయితే భగవంతుడు చేసింది ఆ శ్రీవైకుంఠంలో ఎవరో ఎంతంత ప్రేమ పెట్టుకుంటానో ఆ ప్రేమన్ని తీసుకొచ్చి ఆళ్వార్ తిరుమేని తీసుకొచ్చి పెట్టారు అని చెప్పి పెట్టేసాడంట. సరే స్వామి, ఇది ఎందుకోసం ఈ ప్రకారం చేశాడు? ఎందుకోసం ఈ పాసనం వచ్చింది? అక్కడ నంబెల్లి ఇట్లా చెప్తున్నాడు. ఈ ఎందుకోసం ఈ పాసనం వచ్చిందంటే ఐతిక్యం చెప్తున్నాడు. లేదు నే ఎట్లా ఈ ప్రేమంతా తీసి ఆళ్వార్ తిరుమేని మీద పెట్టాను, అదే పెరుమాళ్ చెప్తున్నా. అదే ప్రకారం మీరు ఏం చేయాల్సి ఉన్నా శ్రీవైకుంఠం ఉండే ప్రేమంతా తీసుకొచ్చి ఆచార్య తిరుమేని మీద పెట్టాలా, దానికి ఈ పాసనమే పెట్టానంట. ఈ ప్రకారం ఉంటుందా? ఉంటుంది. ఎందుకు ఉండదు? ఉంటుంది అంటే మొదట ఆయన చేసి చూపియాలా. చేసి చూపిస్తేదా మనం చేయనవద్ది. ఆయన చేసి చూపిస్తే మనం చేయనవద్దు. ఆయన అందువల్ల అవతారం చేసింది మొదట ఆయన, దాని తర్వాత ఆళ్వార్లంతా అవతారం చేయించాడు. ఆయన అవతారం చేశాడు, మొదట శాస్త్రాన్ని ఇచ్చాడు,
శాస్త్రం ఇచ్చేసిన తర్వాత మనం వస్తామనుకున్నాడు, దగ్గరికి రాలా. ఓ శాస్త్రం ఇస్తే లాభం లేదు, మన అనుష్ఠానం తీసుకురావాలని చెప్పి రాముడుగా కృష్ణుడుగా ఎట్లట్ట మనం ఉండాలి, జరుపుకోవాలని చెప్పి శాస్త్ర సంబంధం ఒకటి చూపించాడు. అప్పుడు ఆయన మొదట ఆయన అనుష్ఠానం చేశాడు. అదే ప్రకారం ఇప్పుడు ఆయన అనుష్ఠానం చేశాడు. ఆయన ప్రేమంతా చేసుకొచ్చి ఆడవారి మీద పెట్టేశాడు. అదే ప్రకారం శ్రీవైకుంఠంలో ప్రేమంతా తీసుకొచ్చి ఆచార్య మీద పెట్టేశాడు. ఎట్లది? సత్యం పద ధర్మం చర ఆయన చెప్తాడు కదా, అదే ప్రకారం అందాముడు ఈ ప్రకారం చేసి ఉంటారు. ఈ ప్రకారం ఎవరన్నా చేసి ఉంటారా? ఎవరన్నా చేసి ఉంటారా? ఎవరన్నా చేసినారా అని చెప్తే శ్రీరామాయణంలో విభీషణుడు వచ్చాడు. నివేదితమాం క్షిప్రం విభీషణం ఉపస్థితం సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మని. విభీషణ అతని పైకి వచ్చేసాడు. రావణాసుడు తోచేసాడు, వచ్చేసాడు. రాముడి తిరువడి పట్టుకోవాలని చెప్పి శరణాగతి చేస్తున్నాడు. వద్దు వద్దు అని చెప్పేశాడు సుగ్రీవుడు. తీసుకోబాగా తర్వాత ఏదేదో మాట చెప్పేనమాట తీసుకొచ్చి చెప్పేశాడు. తీసుకురా అని చెప్పిన తర్వాత అప్పుడు ఏం మాట చెప్తున్నాడు సుగ్రీవుడు చెప్తున్నాడు, రామా నేను మొదట వద్దని చెప్పేసి విషయం తీసుకోవాలని చెప్పాను. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను, నాకు ఇంత ఉపదేశం చేసి నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తా వచ్చిన రామా, మేము ఎన్ని లక్షల మందిలో వానర సైన్యాలు మేము ఉన్నాము. ఈ 1,00,000 మందిలో వానర సైన్యాల మీద నువ్వు ఎంత ప్రేమ పెట్టుకుంటావు, ఆ ప్రేమ అన్ని తీసి ఏం చేస్తామంటే అన్ని ప్రేమను తీసి విభీషణుడి మీద పెట్టు. అంత మంచోడి విభీషణుడు. అట్లనే ఇట్టనే వస్తుంది చూడండి. అందువల్ల శ్రీరామను వేడు కాదు, తిరువాయుడు వేడు కాదు. తిరువాయుడియే శ్రీరామాయణం, శ్రీరామాయణమే తిరువాయుడి. అందుకని అక్కడేం చేస్తుంది, అక్కడ ఎంత ప్రేమ పెట్టుంటావో మా వానర సైన్యాల మీద, ఎన్ని లక్షల మంది వానర సైన్యాలు ఉన్నారు కదా, ఎంత ప్రేమ పెట్టుంటావో అదన్నీ తీసుకొని అన్ని ప్రేమను విభీషణుడి మీద పెట్టు. ఎవరు చెప్పేది? సుగ్రీవుడు ఈ మాట చెప్తున్నాడు. ఆ ప్రకారం ఆచార్యుడి మీద ఒక శిష్యుడు పెట్టాడు. అందువల్ల ఏం చెప్పాడు, వద్దు నాకు శివయుడు వద్దు అని చెప్పాడు. ఇంకా చాలా విషయం లేదు. ఏంటనేది మనం రేపు ఉదయం 10 గంటలకు చూస్తాం. చాలా విషయం చెప్పాను, తెలుసుకోండి. అనుష్ఠానం రావాలని అభిప్రాయం పెట్టుకోండి. రాలేదంటే ప్రయత్నం చేయాల. ఆ భగవంతుడి దగ్గర ప్రార్థన పెట్టుకోండి. ఆళ్వారు మీరు మౌనార్థియం ఆచార్యం భాగవతా తిరువడిగలే శరణం. సందేహాలు అంటే అడగచ్చు. రేపు ఉదయం 10 గంటకి ఇదే కాలక్షేపం. జై శ్రీమన్నారాయణ స్వామి. స్వామి 5 పేర్లు ఒకసారి రాసుకుంటాను చెప్పరా? రాశాను, తప్పులు ఏమన్నా ఉన్నాయేమని. తమిళ భాష కదా. పార్ట్ కేట్టు విడం అంతే కదా? పార్ట్ కేట్టు మేడం. విడమ్మా విడమా స్వామి? ఇడం பாட்டு கேட்குமிடம், கூப்பீடு கேட்குமிடம், கூப்பீடு கேட்குமிடம், உதித்த இடம், உதித்த இடம், வளைத்த இடம், வளைத்த இடம், ஊட்டுமிடம், ஊட்டுமிடம், ஊட்டுமிடம். అంతే. ముందు చెప్పింది బహుత్తడం అంటే అన్ని స్థానాలు ఆచారుడే రాష్ట్రం. అద్దా బహుత్తడం. స్వామి ఆయన పశ్చాత్ మనోహర్ పతాత్ అంటే ఆయన వెనక భాగం అంత అందంగా ఉంటుంది. ఆయన అందంగా ఉంటుంది. పశ్చాత్ సుందర దేశికని చాలా బాగా చెప్పారు స్వామి. ఇంకా చిన్న డౌట్, కాపాడకండి. నిత్య విభూతి, లీలా విభూతి, పార్కడలు 3. నిత్య విభూతి అంటే పరంపదం, లీలా విభూతి అంటే ఈ లోకం, పార్కడలు వేరే కదా స్వామి. స్వామి చేస్తారు. లీలా విభూతిలో ఉండదు, లీలా విభూతిలో ఉన్నది. అది దానికి వ్యూహం పేరు.
తిరుపార్కడు. తిరుపార్కడు జీవోని పేరు. నిత్య విభూతి అంటే పరమపదం అంతే. பரம்பரை அதுதான் பாட்டு கேட்கும் இடம். అది திருப்பார்கடல் అనేది கூப்பீடு கேட்கும் இடம். స్వామి నిన్న అది పోయిన కాలక్షేపంలో చెప్పారు. పరంపరం ఇస్తానన్నా వద్దన్నారు శిష్యుల్లో. నంబెళ్ళయ్య గారి శిష్యులు అన్నారు. ఈయనేగా స్వామి ఎవరు ఇప్పుడు మీరు చెప్పిన ఆయనేగా. అదే పెన్నబాష్ గారు పెరుమాళ్ జీయర్. అది వేరు, అది వేరా? అది వేరు, అది ఇది కాదు. ముందు వస్తుందమ్మా అన్నారుగా. ఈయన పరంపద ఈక ముందు నాకు పరంపద ఉంటుంది చెప్పేసి. అదే అంటే నంబెళ్ళయ్య గారి శిష్యుల్లో ఇంకొకరు ఉన్నారా స్వామి? పరంపదం ఇస్తానన్నా వద్దన్న ఆయన ఈయన శిష్యులే. అదే అదే నా మాట మీకు అర్థం. పరంపద వద్దనింది. అదే స్వామి ఇప్పుడు ఈయన రచించిన గంధాలు ఆరాయిరపడి గురు పరంపర రెండు వేర్వేరేనా? ఆరాయిరపడి గురు పరంపర అనేది ఒకే గ్రంథం. ఒకే గ్రంథం. ఆరాయిరపడి గురు పరంపర అనేది ఒకే గ్రంథం. తులామాసము నక్షత్రం ఏంటి స్వామి? శతభిషం నక్షత్రం. తులా శతభిషం జాతం. పేయాళ్వారు ఏ రోజు అవతారం చేశాడో అవతారం చేశాడు. పెయ్యాళ్వారేగా స్వామి? అవును, పేయాడు. మొదలాళ్వారులో ఒక ఆయన. అవును, మొదలాళ్వారు ఒక ఆళ్వారు. కరెక్ట్. ఏమీ తెలవని మూర్ఖురాలను స్వామి, ఏమనుకో. అన్ని బాగానే చెప్తున్నారు మీరు, అంత బాగానే చెప్తున్నారు. మీ దగ్గరనే అది చెప్పేసి అదా కాదా అని ఒక డౌట్ అడుగుతున్నారు. తెలుసు మీ భాషకి మా భాషకి తేడా ఉంది కదా స్వామి. తెలియట్లేదు స్వామి. మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నానేమో, క్షమించండి. అదంతా ఏంటి ఇబ్బంది? అంతా ఏంటి సందేహం చెప్పి చెప్పమ్మా. ఇందాక దేవరవారు అన్నారు తిరువల్లికేలియా స్వామి మీరుండేది, మీ నివాస స్థానం. ఒకసారి మేమందరికి వచ్చే భాగ్యాన్ని అనుగ్రహించండి స్వామి. వస్తారు, తప్పకుండా వస్తాం స్వామి, తప్పకుండా వస్తారు. ధనలక్ష్మి గారిది మా ఊరే, హనుమాన్ జంక్షన్. మేమిద్దరం అయినా బయలుదేరుతాం. మాకు మీ మంగళాశాసనాలతో వచ్చే ధైర్యం ఇవ్వండి. తప్పకుండా వస్తాను. చాలు స్వామి, వచ్చినా రాపోయినా ఈ భాగ్యం. సంతోషం.